యేసునాథ సత్యస్వరూపి నీకు వందనాలు. స్తుతి ఘన మహిమ ప్రభావములు నీకు ఆరోపిస్తున్నాము నాయన. ఈ పునరుత్థాన దినము నాయన, ఈ నవంబరు మాసము నా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ పాద సన్నిధిలో సజీవ లెక్కలో ఉండడం మాత్రమే కాకుండా నిన్ను స్తుతించడానికి సత్తువను, ఒంట్లో శక్తిని, ఆరోగ్యమును నా తండ్రి నీ సన్నిధిలో బ్రతికేటువంటి కృపను, నీ సన్నిధిలో మా ప్రార్థన అంగీకరించబడేటట్టుగా నా ప్రభా ఒక ధన్యతను మాకు అనుగ్రహించిన నీ ప్రేమ ఎంతో గొప్పది, నీ కనికరం ఎంతో గొప్పది, నీ కృప ఎంతో గొప్పది నా తండ్రి. నేను మహిమపరుస్తున్నాము, నేను ఘనపరుస్తున్నాము నా తండ్రి, నేను ఆరాధిస్తున్నాము నాయన. నీ అందరి భక్తి, నీ అందరి శక్తి ఎటిదో గ్రహించుటకు ఒక అవకాశాన్ని, ఒక సదవకాశాన్ని తిరిగి మళ్ళీ మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా నా తండ్రి, నీ యొద్ద నేర్చుకున్నటకు, నీ యొద్ద నీ పాద సన్నిధిలో నా తండ్రి కనిపెట్టుటకు, నీ పాద సన్నిధిలో నా తండ్రి మొరపెట్టుటకు, నీ పాద సన్నిధిలో పాడి స్తుతించి కొనియాడి నిన్ను ఘనపరచి మహిమపరచుటకు నాయన, తద్వారా వచ్చే ఆశీర్వాదాలు మేము సొంతం చేసుకున్నటకు ఒక అవకాశం తిరిగి మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు తండ్రి. కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము నాయన. నా తండ్రి, రావలసిన నీ కుమార్తె కుమారులను త్వరపెట్టి నడిపించండి. నీ సన్నిధిలో ఎదుగు నిమిత్తము, ఆశీర్వదించబడు నిమిత్తము, ఆరోగ్యము పొందు నిమిత్తము నాయన, ప్రతి సకల ఆశీర్వాదాలు పొందు నిమిత్తము, సకల చీడబీడ దురాత్మ అంధకార చీకటి శక్తుల నుంచి విడుదల పొందు నిమిత్తము నాయన, స్వస్థత, ఆరోగ్యము, విడుదల, అలాగే రక్షణానందము ఇత్యాది కార్యక్రమాలు, ఇత్యాది ఆశీర్వాదాలన్నీ కూడా నీ సన్నిధిలో పొందు నిమిత్తము నీ బిడ్డలందరినీ నా ప్రభా మనస్సున ఒక ఆలోచన, మనస్సున ఒక భయము నా తండ్రి, నిన్ను గురించినటువంటి తృష్ణ కలిగి నీ సన్నిధికి వచ్చుదురుగాక. కనికర సంపన్నుడా, కనికర పూర్ణుడా, ఈ శరీరములు మత్స్యమైనటువంటి నా తండ్రి, శరీరములు నా తండ్రి ఏమాత్రము సహకరించకపోయినా, నా తండ్రి వాతావరణం ఏమాత్రము సహకరించకపోయినా, నా తండ్రి పరిస్థితులు ఏమాత్రము సహకరించకపోయినా ఉండదగినది నీ సన్నిధి నాయన, గడపదగినది నీ సన్నిధి, నీ సన్నిధిలో మెలగవలసినది మేము నాయన. కనుక నా ప్రభు దీన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేసుకొనక, అశ్రద్ధ చేయక నా ప్రభు అత్యాసక్తి కలిగి నా తండ్రి నీ యొద్ద శభాష్ అనిపించుకునే విధంగా భక్తిని కొనసాగించుటకు ప్రతి ఒక్కరిని నా ప్రభు మీరు ఆత్మచేత ఆయత్తపరచండి, ఆత్మచేత నింపండి, ఆత్మచేత బలపరచండి. నీ భయము చేత నా తండ్రి వైభవం పొందునట్లుగా కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని నీ పాద సన్నిధిలో నా ప్రభు నాయన నిలుచుండునట్లుగా, నాయన పరిగెత్తుకుని వచ్చినట్టుగా, ఆశీర్వాదాలు పొందునట్టుగా నాయన ఒక అద్భుతమైన కృపను కనపరచండి నాయన. అయా కనికరించండి, సహాయం చేయండి. మా ప్రార్థనలు ఆలకిస్తున్నవాడా, మా ప్రార్థనలకు జవాబిస్తున్నవాడా నాయన, నీ చిత్తము చొప్పున, నీ అనుజ్ఞ చొప్పున, నీ కాలమందు నా ప్రభా కార్యములు చేయువాడా నాయన. ఎందు నిమిత్తము ఏ కార్యక్రమము నిమిత్తం, ఏ ఉద్దేశము నిమిత్తము ఏర్పాటు చేసి ఉన్నావో నీ ఉద్దేశమే మా పట్ల నెరవేర్చబడును గాక. కనికర సంపన్నుడు దయ చూపించండి నాయన. పాడుతున్న వాళ్ళ మీద నీ అభిషేకం ఉంచండి, ఆరాధిస్తున్న వారి మీద నీ అభిషేకం ఉంచండి, వాయిస్తున్న వారి మీద నా ప్రభా నీ అభిషేకం ఉంచండి నాయన. నీ అందరి భయము భక్తి చేత నాయన అతి జాగ్రత్తగా, మెలకువతో, శ్రద్ధాసక్తులతో నీ సన్నిధిలో ఉండునట్లుగా సహాయం అనుగ్రహించండి. లోక ఆశల వైపు కాక నాయన, భౌతిక సంబంధమైన చింత కాక నా ప్రభా పర సంబంధమైన, ఆత్మ సంబంధమైన చింతతోనే, ఆత్మ సంబంధమైన విషయమై ఆలోచిస్తూనే ఇక్కడ గడుపుటకు కృపను దయచేయమని ఆయన, ప్రతి విధమైన శోధన తప్పించమని, వాతావరణం స్వాధీనం అందించుకొని ఆయన, ఎలక్ట్రిసిటీని నా తన పిఏ సిస్టమ్ అంతా కూడా ఆయన మీ స్వాధీనం అందించుకొని, అలాగే నా ప్రభా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్న వారి మీద నీ అభిషేకం నుంచి నీ ఆత్మ సహాయము ద్వారా యావత్తు జరిగించండి. మీరు మా మధ్యలో ఉంటేనే కార్యము సక్రమంగా జరుగుతుంది నాయన. మీరు మాట్లాడితేనే బ్రతుకుతాము, మీరు మాట్లాడితేనే, మీరు దర్శిస్తేనే స్వస్థతను అందుతాము నా తండ్రి. మా వల్ల ఏమీ కాదు నా తండ్రి, మా వల్ల ఏమీ కాదు, కేవలము నా తండ్రి మట్టి పాత్రలమై ఉన్నాము. కనికరించండి, మీ కనికరమే కనపరచండి. మీ కనికరమును పొందుకున్న వారమై నా తండ్రి నీ సన్నిధిలో ప్రతి ఆశీర్వాదాలు పొందే దీవెన మాకు అనుగ్రహించండి నాయన. సహాయం చేయండి నా ప్రభా. నీ బిడ్డలని అనాది నీ సంకల్పంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా, నీ బిడ్డలందరూ కూడా, నీ సంతతి అంతా కూడా నీ సన్నిధికి వచ్చుదురుగాక, నీ సన్నిధిని ఆశీర్వాదము పొందుదురుగాక. సమస్త విధములైన కృప మా పట్ల
కనబడు నిమిత్తము పరిశుద్ధాత్ముడా సాదరముగా మా మధ్యలోనికి నజరేయుడని యేసు నామమున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మనమందరం రెండు చేతుల ఆకాశం వైపెత్తి దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుప్రభు పరిశుద్ధాత్మ నామంలో త్రియేక దేవుడు ఆయన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీకు హృదయపూర్వకమైన వందనాలు. కృప కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవునికి గట్టిగా స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో పునరుద్ధాన దినమున మనమందరం ఆర్భాటంతో కొన్ని పాటలు, స్తుతితో కొన్ని పాటలు పాడుతూ దేవుని మహింపరుద్దాం. సుగుణాల సంపన్నుడా అనే పాట పాడుతూ దేవుని కనపరుద్దాం. యేసయ్య నీ
వాక్యం జుంటి తేనె కంటే మధురమైనది. హల్లెలూయా. ఈ సమయంలో మనమందరం లేచి నించున్నట్టయితే 143వ కీర్తన మనమందరం కలిసి చదువుదాం. ఉత్తర ప్రత్యుత్తర రీతిలో 143. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాస్యతను బట్టియు నీ నీతిని బట్టియు నాకు ఉత్తరమిమ్ము. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు. పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను. చివరి చిన్న మంత్రం కలిసి చదువుదాం. యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నేను సమాధిలోనికి దిగు వారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకము. హల్లెలూయా. మనం అందరం కూడా ఇలాగే ప్రార్థన చేస్తాం కదండి. యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది, దావీదు రాసిన కీర్తన. హల్లెలూయా. సమాధిలోకి తను వెళ్ళిపోయే అంత సిచ్యువేషన్లో దేవుడికి కీర్తన రాశాడంట. హల్లెలూయా. ఆయన యందు దావీదు మహారాజు నమ్మకం ఉంచినప్పుడు, నేను సమాధిలోనికి దిగువారు వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకము అని దేవుడితో చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు కూడా మనం కూడా ఆరాధనలకు వెళ్తున్నాము. కాబట్టి మనమందరం కూడా దావీదు కీర్తన ఏ విధంగా అయితే రాశాడో అలాంటి సిచ్యువేషన్స్ మనకు కూడా ఉంటే, అలాంటి సమస్యలు, అలాంటి పరిస్థితుల గుండా మనం కూడా ఉంటే, దావీదు రాసిన కీర్తనల వల్ల మనం కూడా హృదయపూర్వకంగా యథార్థముగా దేవుని సన్నిధిలో, దేవా నిన్ను నాకు మరుగు చేయకండి అయ్యా, మీరు నాకు ఉత్తరాన్ని దయచేయండి ప్రభు అని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో మనం దేవుని సన్నిధిలో అడుగుదాము. ప్రతి ఒక్కరము ఈ సమయంలో ఎల్ షదాయిని, మహాదేవుని మనం గట్టిగా మహింపరుద్దామండి, గట్టిగా స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరం ఇదెంతో విలువైన సమయము, ఘనమైన సమయము. దేవాది దేవుడు పరలోకం నుంచి మన మధ్యలోనికి వచ్చి ఎంతో ఆనందపడే సమయము, ఆరాధన చేసే సమయం కనుక ప్రతి ఒక్కరూ మనస్సులు చెదిరిపోనివ్వకుండా కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆ మహాదేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎక్కడైతే 2-3 కూడి ఆయన నామంలో ఏకీభవిస్తారో అక్కడ 1000 కోట్ల దూతలు వచ్చి మనందరితో పాటు మనతో కూడా ఏకీభవిస్తారు యేసు నామంలో. అప్పుడు మహాదేవుడు ఇక్కడికి వచ్చి గొప్ప కార్యములు మన జీవితంలో జరిగిస్తారు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఈ సమయంలో, దేవా మహిమ కలిగిన రాజా, తండ్రి అయిన దేవా మీకే స్తోత్రమయ్యా. అయ్యా, జీవం పోసిన రాజా మీకే వందనాలయ్యా. పరమ తండ్రి మీకే వందనాలయ్యా. అయ్యా, మాకు జీవం పోసారయ్యా, ప్రాణం పెట్టారయ్యా. పరిశుద్ధాత్మక తోడన త్రియేక దేవా మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఆదియు అంతము మీరే ఉన్నారు ప్రభా. అల్ఫా ఒమేగా అయిన దేవా మీకే స్తోత్రం కలుగనుగాక ప్రభా. ఎల్ షదాయ్ మీకే స్తోత్రమయ్యా. సర్వశక్తిమంతుడుగా ఉన్నందుకు వందనాలయ్యా. ఎల్ రోహిగా మీరే ఉన్నందుకు వందనాలయ్యా. చూచుచున్న దేవుడా మీకే స్తోత్రమయ్యా. తండ్రి మీకే వందనాలు, వందనాలు, వందనాలు. పునరుద్ధాన దినమున యోహాను పద్మాసు ద్వీపంలో, నాయన పద్మాసు ద్వీపంలో గొప్ప గొప్ప దర్శనాలు చూసారండి. ఈరోజు మనం కూడా ప్రతి ఒక్కరము యథార్థమైన హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, దేవా నీ ముఖము మాకు మరుగు చేయకండి ప్రభా. అయ్యా తండ్రి, మీరు మాకు సహాయము చేయండి ప్రభా. అయ్యా, సమాధిలోనికి దిగు వారి వలె మా స్థితి ఉందేమో ప్రభా. అయ్యా, మమ్మల్ని కాపాడండి అయ్యా. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు మీరు మాకు సహాయము చేయండి ప్రభా అంటూ పూర్ణ ఆత్మతో ఆయనని మహింపరుద్దాము. ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే ఆ సజీవుడైన మహాదేవుని వల్లనే ఎంతోమంది ఎన్నో సమస్యలతో, ఎన్నో బాధలతో బాధపడుతున్నారు. కానీ దేవుని సన్నిధిలో మనం ఉండే అవకాశాన్ని దేవుడు ఇచ్చారండి. దాన్ని బట్టి దేవా నీకు కృతజ్ఞతలయ్యా. అయ్యా నీకు కృతజ్ఞతలు ప్రభా. తండ్రి, మేము ఏమై ఉన్నామో నిజముగా మీరిచ్చిన దానమయ్యా, మీరిచ్చిన కృపాదానం ప్రభా మీకే వందనాలయ్యా. అయ్యా, ఏమిచ్చినా మీ రుణం అయితే మేము తీర్చుకోలేం ప్రభా. మీరే మాకున్న ఏకైక దైవం అయ్యా. మీరే మాకున్న నిజమైన దైవం ప్రభా. మీకు సాటి ఎవరు లేరయ్యా. అయ్యా, మా తరతరములకు, యుగ యుగములకు మీరే దేవుడుగా ఉన్నారయ్యా. ఎల్ రోహి మీకే వందనాలు. ఎబినేజరు మీకే వందనాలయ్యా. అయ్యా స్తోత్రమయ్యా. యెహోవా సేను స్తోత్రమయ్యా. యెహోవా ఈరే
స్తోత్రమయ్యా. యెహోవా రఫా మీకే వందనాలయ్యా. యెహోవా షమా మీకే స్తోత్రమయ్యా. యెహోవా నిస్సీ మీకే స్తోత్రమయ్యా. యెహోవా సిద్కేనే మీకే స్తోత్రమయ్యా. యెహోవా మెకాదీస్ మీకే స్తోత్రమయ్యా. పలు నామాలతో ఆ మహిమ కలిగిన తండ్రిని మనం స్తుతిద్దామండి. ఆయన నామాలు ఆయనకి మరి ఒకసారి మనము హృదయపూర్వకంగా స్తుతిద్దాము. దేవా మీరు గొప్ప దేవుడవయ్యా. స్తుతి సింహాసనాసీనుడా మీకు స్తోత్రమయ్యా. వాత్సల్య పూర్ణుడా మీకే వందనాలు. కనికర పూర్ణుడా మీకే వందనాలయ్యా. నమ్మకమైన మా దేవా మీకే వందనాలు. వాగ్దానములను ఇచ్చి నెరవేర్చు దేవా మీకే స్తోత్రమయ్యా. మీకే వందనాలు 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 ప్రభా. కృతజ్ఞతతో స్తుతిద్దామండి. కృతజ్ఞతతో స్తుతిద్దాము. సజీవుడా మీకే వందనాలయ అయా. మీకు వందనాలయ 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 అయ్యా. మీరు తప్ప మాకెవరున్నారయ్యా? అయ్యా మీకు తప్ప మేము ఎవరికి కూడా మా బాధ చెప్పుకోలేం ప్రభా. అయ్యా మా సమస్యలు మేము ఎవరికి చెప్పుకోలేం, మా స్థితిలో ఎవరికి చెప్పుకోలేం ప్రభా. అయ్యా ఈరోజు నాయన మేము ఆరాధిస్తూ ఉండగా ప్రభా, అయ్యా ఆకాశము నుండి మీ యొక్క అగ్నిని కుమ్మరించండి, మీ శక్తిని కుమ్మరించండి. మహాశ్చర్యమైన కార్యాలు యేసు నామములో జరిగించమని అడుగుచున్నానయ్యా. అయ్యా మీ యొక్క దూతలతో ఇక్కడ నాయన మీ యొక్క మహిమతో మీ శక్తితో మీరు ఇక్కడ నింపుతున్నందుకు స్తోత్రమయ్యా. ఒక్కొక్కరు మీ అభిషేకాన్ని రుచి చూచుదుము గాక యేసు నామములో. ప్రతి ఒక్కరు దేవుని ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని మహాదేవుని మహింపరుద్దాం, మహాదేవుని మహింపరుద్దామండి. యేసయ్యా స్తోత్రమయ్యా. తండ్రి మీకే వందనాలయ, మీకే వందనాలు. స్తుతి స్తోత్రాలు ఘనత మహిమ ప్రభావములు మీకు కలగాలయ, మీకు కలుగును గాకయ. మీకే వందనాలయ, మీకే వందనాలు. తండ్రి మీకే వందనాలు. ప్రతి ఒక్కరం స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకుంటూ ఆయన కనపరుద్దాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ప్రతి ఒక్కరము పాడదామండి. ఈ పాట పాడుతున్నప్పుడు ఆ మహిమ కలిగిన దేవుడు ఆయన దక్షిణ హస్తంతో మనల్ని యేసు నామములో తాకును గాక. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా.
కంటే తీయనిది అయ్యా, అన్నిటికంటే మధురమైనదయ్యా మీ ప్రేమ. ప్రభా, మీ ప్రేమ కలిగిన నామానికి మహిమ కలుగునుగాక. తండ్రి, మీ సన్నిధిలోనైనా మీ కొరకు కనిపెడుతున్నాం ప్రభా. అయ్యా, మీరు చేసే ఆశ్చర్య కార్యముల గురించి అయ్యా మేము ఎదురు చూస్తూనైనా మేము ఆరాధిస్తున్నామయ్యా. ఆశ్చర్య కార్యాలు, మహాశ్చర్య కార్యాలు జరిగించే సామర్థ్యం మీకు తప్ప ఇంకెవరికి లేదయ్యా. అయ్యా, ఈ లోకాన్ని సృష్టించారయ్యా, శూన్యంలో సృష్టించారయ్యా. నాయనా, మీరు గొప్ప కార్యములు జరిగించే దేవుడయ్యా. అలాగే మా జీవితాలలో కూడా గొప్ప కార్యములు జరిగించమని అడుగుచున్నాం ప్రభా. అయ్యా, మీరు శక్తి గల దేవుడు అయ్యా. అయ్యా, మహోన్నతుడమైన దేవుడు అయ్యా. అయ్యా, మీరు యుగ యుగములకు సజీవుడనై ఉన్నానని వాగ్దానం ఇచ్చిన దేవుడయ్యా. తండ్రి, మీకు వందనాలయ్యా. తండ్రి, అల్ఫా ఒమేగా ఉన్న దేవా, మీకు స్తోత్రమయ్యా. తండ్రి, మీరు సహాయము చేయడానికి అయా సామర్థ్యత కలిగిన దేవుడయ్యా. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా దయచేసిన దేవుడు అయ్యా. అయ్యా, సహాయము చేయమని అడుగుచున్నాం. సహాయము చేయగల సామర్థ్యం మీకు మాత్రమే ఉంది. అయ్యా, మీ మహిమని మాకు మరి ఒకసారి చూపించమని అడుగుచున్నాం. శక్తిమంతుడా, మీకు స్తోత్రం కలుగునుగాకయ్యా. తండ్రి, మీకు వందనాలు. మీ శక్తి కలిగిన కార్యాలకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఊహకు అందని మీ ప్రేమను బట్టి వందనాలయ్యా. అయ్యా, మా ఆశ్రయదుర్గమ, మేము నమ్ముకున్న మా కోట, మా సహాయకుడా, మీకే వందనాలయ్యా. ఇదిగో ప్రభు, కొండల తట్టు మా కన్నులెత్తుచున్నామయ్యా. మాకు సహాయం ఎక్కడ నుండి వస్తుందని చూస్తున్నాం ప్రభు. ఇదిగో ప్రభు, యెహోవా వలననే మాకు సహాయం అని మీరు మాకు సెలవిచ్చారయ్యా. అయ్యా, మీ నుంచి మాత్రమే మాకు సహాయం పొందుకుందుము గాక యేసు నామములో. తండ్రి, పునరుద్ధాన దినమున ప్రభా, మేము దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నాము, దేని గురించి అయితే నేను మొరపెడుతున్నాము, ఏవైతే మీరు వాగ్దానాలు ఇచ్చారో, ఏవైతే మీ నామ మహిమార్థమే మీరు దర్శనాలు చూపించారో ప్రభా, ఈ యొక్క వారంలో, ఈ యొక్క సన్నిధానంలో ప్రభా, ఈ నిమిషంలో, ఈ సెకండ్లో యేసు నామంలో అవన్నీ కూడా జరగబడును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవి మేము ఈ యొక్క సంవత్సరం పూర్తి అవ్వక ముందే చూచుదుము గాక యేసు నామంలో. అవి స్థిరపరచబడును గాక యేసు నామంలో. కార్యము జరగబడును గాక యేసు నామంలో. యేసు నామానికి సమస్తమైన అయ్యా అధికారం ఉందయ్యా. అయ్యా, సర్వాధికారం యేసుకే అర్పించబడి ఉంది ప్రభా. అయ్యా, సర్వాధికారంలో ఆ యొక్క ఘనమైన నామమును బట్టి మేము అడుగుతున్నాం ప్రభా. యేసు నామంలో జరగబడును గాకయ్యా. అయ్యా, యేసు నామానికి సమస్తము సాధ్యమే ప్రభా. అన్ని నామముల కంటే పై నామము అయ్యా గొప్ప నామము ప్రభా. మరణాన్ని గెలిచిన నామమయ్యా. అయ్యా, పునరుద్ధానమైన నామము ప్రభా. అయ్యా, యేసు నామంలో కార్యం జరిగించండి ప్రభా. అయ్యా, స్వస్థత ఎవరికైతే కావాలో వాళ్ళకి అనుగ్రహించండి అయ్యా. అయ్యా, ఎవరైతే ఏవైతే ప్రార్థన అవసరాలతో మీ సన్నిధానానికి వచ్చారో ప్రభా, అయ్యా, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు ప్రభా, మీ చిత్తానుసారంగా మీ మహిమ నిమిత్తము సమస్తము జరగబడును కాక ప్రభా. అయ్యా, మీరే సహాయము చేసే గొప్ప దేవుడు అయ్యా. అయ్యా, మీరే జరిగించమని అడుగుచున్నాను ప్రభా. సహాయము చేయండి ప్రభా. ఈ ఆరాధన ద్వారా మీకు మాత్రమే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు, కృతజ్ఞతలు వేల కోట్ల రెట్లు మీకు కలుగును గాకయ్యా. మీ సన్నిధి చేరును గాక ప్రభా. ఒక ధూపము వలె నాయన మీకు ఇష్టమైన ఆరాధనగా యేసు నామములో చేరును గాక నాయన. మీకే వందనాలు. ఈ సమయంలో ప్రతి ఒక్కరు మన యొక్క ప్రార్థన అవసరాలు చేతబట్టి ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా యథార్థమైన హృదయంతో దేవా నాయన ఇప్పటి వరకు మిమ్మల్ని స్తుతించాను, మహింపరిచానయ్యా. అయ్యా, దయచేసి ప్రభు దీనురాలనైనా నన్ను కరుణించండి ప్రభా. నా ప్రార్థన అవసరాలు తీర్చండి ప్రభా అని ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరం స్తుతిని ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధ జీవాధిపతి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్ర చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, ఓ తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. పరిశుద్ధ, మీకే వందనాలు నాయన. ఈ యొక్క మొదటి సర్వీస్లో ప్రభా మరి తండ్రి ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్ర చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మరి తండ్రి ఈ యొక్క తండ్రి ఆరాధనలో ప్రభా మరి తండ్రి అయ్యా పాటలలో ప్రభా మీరు మహిమ పొందినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆరాధనలో మహిమ
పొందినందుకు మీకే వందనాలు, కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మా మధ్యలో ఉండి ప్రభా మరి తండ్రి అయ్యా ప్రతి ఒక్క హృదయాన్ని తట్టినందుకు వందనాలు ప్రభా, మీకే వందనాలు నాయన. అయ్యా లైవ్లో చూసే వాళ్ళకు కూడా ప్రభా మరి తండ్రి అయ్యా మరి తండ్రి ఓదార్పుగా ప్రభా మీరు దయచేయమని అడుగుచున్నాను ప్రభా, మీ కృపను ఉంచమని అడుగుచున్నాను నాయన. అయ్యా మరి తండ్రి ఏ స్థితిలో మరి ఉన్నారో ప్రభా మరి తండ్రి ఆ స్థితి నుంచి ప్రభా లేవనెత్తండి ప్రభా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరికి ప్రభా మరి ఎంతమంది అయితే ప్రభా ఆ లైవ్ చూస్తూ ఉంటారో ప్రభా మరి తండ్రి వాళ్లకు ప్రభా మీ కృపను ఉంచమని అడుగుచున్నాం ప్రభా. అయ్యా దయచేయండి, సహాయం చేయండి ప్రభా, మీ కృపను ఉంచమని అడుగుచున్నాం తండ్రి. అదే రీతిగా మరి ప్రభా అయ్యా ఇప్పుడు మరి వాక్యంలోకి వెళ్తుండగా తండ్రి మీ యొక్క కృపను ఉంచమని అడుగుచున్నాను నాయన. నీకు దాసుని ప్రభా సిలువ చాటున మరుగుపరిచి మీ యొక్క వాక్యం చేత నాయన మీరే మాట్లాడమని అడుగుచున్నాం ప్రభా. అయ్యా మీరే మాట్లాడి ప్రభా అయ్యా మీ కృపను, మీ హస్తము, మీ కాపుదల ప్రభా మా పైన, మా సంఘం పైన ఉంచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మొట్టమొదట మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాథునికి స్తుతి ఘన మహిమ ప్రభావములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామమే ఎన్నటికీ స్తుతి నొందదగినది. మీ అందరికీ కూడా దేవుని పేరిట శుభాలు, అభినందనలు. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. దేవుడు మళ్ళీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనుదిన ప్రార్థనలు, దివారాత్రములు దేవుని ధ్యానించుట ఇత్యాది కార్యక్రమంలో ఆసక్తిని ఏమాత్రం కూడా తగ్గనివ్వకండి. కొన్ని కార్యాలు మన మధ్యలో జరగకపోయినా దేవుడే. ఆయన ప్రత్యక్షతలు అనేక రకాలుగా మన పట్ల, మన చుట్టూ, మన యందు, మన లోపల, మన బయట ఆయన సంచరిస్తూనే ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు. ఆయన మనతో ఉన్న దేవుడు, ఆయన మనతో ఉండే దేవుడు, ఆయన మనతో ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉండే దేవుడు అయి ఉన్నాడు. విశ్వాసముతో ప్రార్థించండి. ప్రార్థించిన సమస్తము కొరకు విశ్వాసముతో నిరీక్షించండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో చేయగలిగినవి మూడు కూడా. అందులో నిలిచి ఉండేది ప్రేమయ్య. ఈ మూడింటిని చేయాలి. నిలిచి ఉండేది ప్రేమనే. ఈ మూడు కూడా మొదట విశ్వసించాలి, తర్వాత విశ్వసించిన దానికోసం ప్రార్థించాలి, ప్రార్థించిన దానికోసం నిరీక్షించాలి అంటే ఎదురు చూడాలి. నిరీక్షణ. కొన్నిసార్లు నిరీక్షణలో విసుగు వస్తుంది. శరీరానికి మాత్రమే విసుగు వస్తుంది. అందుకే అన్నాడు కదా, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము అన్నాడు. శరీరము బలహీనమైంది ఖచ్చితంగా. పిచ్చాపాటి కబుర్లకి, లోకాభిరామాయణానికి, మాట్లాడుకోవడానికి ఈ శరీరం ఎప్పుడు కూడా ఉత్సుకత కనపరుస్తుంది, ఆసక్తి కనపరుస్తుంది. ఇంకోటి ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఆ క్యూరియాసిటీ ఉంటుంది. ఏమైంది తెలుసుకోవాలి, ఏ జరుగుతుంది తెలుసుకోవాలి, ఎలా కొట్టుకుసొస్తారు తెలుసుకోవాలి, ఎలా తిట్టుకుంటారు తెలుసుకోవాలి. ఇప్పుడు ఈమె అన్న కౌంటర్కి ఆమె సెటైర్కి ఆమె ఏం కౌంటర్ ఇస్తుంది, అది దాని విషయమై మనకు ఆ క్యూరియాసిటీ ఉంటుంది. ఏమైంది, ఏం జరుగుతుంది. అందులో శరీరం ఆనందిస్తుందా? మీరు చెప్పండి. ఆత్మ ఆనందిస్తుందా? శరీరమే అత్యధికంగా ఆనందిస్తూ ఉంది. దాని ఇచ్ఛ నెరవేర్చుకుంటుంది. దానికి ఉన్నటువంటి శరీరేచ్ఛ నెరవేర్చుకుంటుంది. అంతేగాని ఆత్మకు వెంట్రుక వాసంతా కూడా మేలు జరగదు. అదే మనం ప్రార్థనలో మోకరించి దేవుని వైపుకు, ఆయన స్తుతి సింహాసనం వైపుకు, ఆయన కృప వైపుకు, ఆయన కరుణ వాత్సల్యత వైపుకు, ఆయన స్వరమును వినే వైపుకు, ఆయన మహిమగల కార్యాలు చూసే వరకు, ఆయన దర్శనాలు గాంచే స్థితిలో మనము వెంటాడుతూ ఉన్నప్పుడు అస్సలు సహకరించదు. మీరు గమనించారా? అస్సలు సహకరించదు. విపరీతమైన నిద్ర వస్తుంటుంది. ఇలా మీకు జరిగితే మీరు ప్రయత్నం ఇంకా పెంచండి. ఇలా మీకు జరిగితే ఇంకా నిద్ర వచ్చేసింది కదా, ఇంకా విసుగు వచ్చేసింది కదా, ఇంకా ధుడేలు మనకు సౌండ్ వచ్చింది కదా, ఇది సూచన బాగలేదు అనుకొని బంద్ చేసి దెబ్బకు మూసేసి నిద్రపోవద్దు. నిద్ర బాగా తనుకొని వచ్చేస్తుంది, బాడీ పెయిన్స్ హెవీగా వచ్చేసాయి. కాబట్టి మనం కిచ్చితో
రెస్ట్ తీసుకోవాల్సిన సమయం ఇది. ఆరోగ్యం బాగుంటేనే కదా ఏదైనా చేసేది అని అంటే, ముందు ఆరోగ్యం బాగా అవ్వడానికి ముందు ఆయన దగ్గర ఏదైనా ఒకటి చేయాలి. అదే ప్రార్థన. నిరీక్షించిన చోట నిరీక్షించకుండా, ప్రార్థించాల్సిన చోట ప్రార్థించకుండా అయిపోతుంది, మనకి ఎలాగైనా జరుగుతుంది అని అంటే ఆయన ఇలాగనే చేస్తాడు. కానీ నీ ఆసక్తిని బట్టి ముందు వెనకలు ఉంటాయి అంతే. జరుగుట మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది, మన ఆసక్తిని బట్టి, మన మొర్రను బట్టి. లూకాసు వార్తలో అంటాడు కదా 18వ అధ్యాయంలో, దివారాత్రములు ఆయన కొరకు వారు ఎదురు చూస్తూ ఉండగా వారి ప్రార్థన, వారి మొర్ర వినడా అని ఉల్టా క్వశ్చన్ ఇస్తున్నాడు. సమాధానం ఏం చెప్తాం? అది క్వశ్చన్. అది దివారాత్రములు ఆయన పిల్లలు ఆయన కొరకు మొర పెడుతూ ఉంటే వారి మొర వినడా అంటాడు. ఆ బీద విధవరాలి స్టోరీ చెబుతూ న్యాయము తీర్చడా అంటే ఆ భాషానుకూలంగా అలాగొచ్చింది. అది ఆ సబ్జెక్ట్ ఏంటి? ఒక న్యాయాధిపతి న్యాయము తీర్చుట, ఇలాంటి పొజిషన్ అది, ఆ సిచ్యువేషన్ అది. కాబట్టి న్యాయము తీర్చడా అని వచ్చింది. నేను అంటాను, మనం తీసుకోవాలి దాన్ని. నీ కష్టాన్ని తీర్చడా, నీకు ఓదార్పునివ్వడా, నీకు బాధ నుంచి విడుదల ఇవ్వడా, నీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చలేడా? ఖచ్చితంగా తీరుస్తాడు. నిరీక్షణ దాని పేరే. విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, అంటే ఏం తెలిసి ఉండాలి? ఎరిగి అంటే తెలుసుకొని, తెలియబడి అని అర్థం వస్తుంది కదా. విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏం పుట్టిస్తుందని తెలుసుకోవాలి, తెలిసి ఉండాలి మనకి. ఓర్పును పుట్టిస్తుంది. ఓర్పును పుట్టించలేదు అంటే మరి అది విశ్వాసమో కాదో మరి మనం చెక్ చేసుకోవాలి. విశ్వాసమో కాదో, ఆ పరీక్ష ఆ విశ్వాస సంబంధమైందో కాదో తెలుసుకోవాలి. ఇప్పుడు కీడు చేసి కీడు అనుభవిస్తే ఏంది? పెద్ద వ్యవహారం ఏముంది అందులో? పెద్ద నేర్చుకోవాల్సింది ఏముంది? ఒక కీడు చేశాము, ఒక బూతు తిట్టాము, లేదా ఒక కీడు తలపెట్టాము, ఎవరన్నా దూషించాము, నిందించాము, లేకపోతే వాళ్ళకు ప్రమేయం లేకుండానే వాళ్ళని గొడవలకు లాగి పక్కన జరిగి చూస్తున్నాం అనుకో, ఆ విషయం వాళ్ళకి తెలిసినప్పుడు అది కీడుగా మనకు మార్చబడదా? అడుగుకుంటాడా? అప్పుడు దెబ్బలు తినడు కంటే మేలు చేసి కీడు అనుభవించుట అది ఎవరికి మేలు అంటే తెలుసా? అది ఎవరికి నచ్చుతుంది అంటే తెలుసా? దేవునికి హితమగును అని రాయబడింది. దేవునికి హితమవుతుందంట. దేవునికి హితమైన పని మనం చేస్తే మనకు ఏది అవసరమో, మనకు ఏది హితమో, మనకి ఏది మంచిదో, ఏది చేస్తే మనం బాగుపడతామో, ఏది చేస్తే మన మనసు సంతృష్టి పొందుతుందో అది ఆయనకు తెలుసు కదా, ఆయన చేస్తాడు కదా. కాబట్టి ప్రార్థన మానద్దు, విశ్వాసంలో కించిత్ వెనక్కి తగ్గకూడదు. ఈ పోరాటం చేసే వాళ్ళకి ఎంతసేపు శత్రు సంహారమే ఉంటుందా? ఒక దెబ్బ పడదా? ఇదేం సినిమాటికా, డ్రామాటికా? ఇది నిజ జీవితం. ఇది మనం విశ్వాస పోరాటంలో ఉన్నాము. ఆటుపోటులు, ఎదురు తెనులు, దెబ్బలు, పడుట, లేచుట, ఇవన్నీ కూడా నీతిమంతుడు 7 మారులు తిరిగి లేచును. ఆ నీతిమంతుడు అయితే అది పెట్టుకో బ్రాకెట్లో, బైబిల్లో రాయకు. అయితే నీ పర్సనల్ బైబిల్లో రాసుకో కానీ అది చేయకు. ఇంకో దగ్గర అది చేస్తాడు. ఐ మీన్ అక్కడ అది మన రీడింగ్ బైబిల్లో ఏమని రాసుకోవాలి మనము? ఆ నీతిమంతుడు అయితే లేస్తాడు. మనము నీతిమంతులం అయితే మనము లేచి పరిగెట్టుదుముగాక. విశ్వాసంలో కలుగు పరీక్ష. అంటే పరీక్ష ఎలా కలుగుతుందండి? ఎలా కలుగుతుంది? విశ్వాసము బాగానే ఉంది, ప్రార్థన బాగానే ఉంది, ప్రార్థించిన తర్వాత నిరీక్షణ బాగానే ఉంది. మరి పరీక్ష ఎక్కడిదిరా? పరీక్ష ఎట్లా అంటే అది ఫెయిల్ అయితేనే, అది డిలే అయితేనే, అది చేస్తుంటే నీకు ఎదురు దెబ్బలు ఇంకా తగులుతుంటేనే పరీక్ష అంటారు దాన్ని. మంచిగా చదివేటాడు నా కొడుకు బంగారు కొండ, కానీ ఆ దిక్కుమాలని ఎగ్జామ్ పెట్టి నాశనం చేసిరు అని అంటుంది తల్లి. ఆ ఎగ్జామ్ లేకపోతే వాడు నంబర్ 1 అసలు, క్లాసులో ఫస్ట్, స్కూల్ ఫస్ట్, ఏకంగా స్టేట్ ఫస్ట్. కానీ ఆ దిక్కుమాలని ఎగ్జామ్ ఏమంట పెట్టిరో పిల్లగానికి దెబ్బకు జ్వరం అందుకుందమ్మా. 101, 110, 120కి వెళ్ళిపోయింది. ఆఖరికి బత్తడో సస్తాడో వాడు సావాడు, మిమ్మల్ని చంపుతాడు. ఎందుకంటే వాడి చదువు స్టాండర్డ్ అంత ఉంది. హల్లెలూయా. కానీ పరీక్ష రావద్దు, కానీ మెప్పు రావాలి. ఎట్లయితుంది? ఇది తోతిరి ఆట అవుతుంది. విశ్వాసమునకు కలుగు పరీక్ష
ఓర్పు కలిగిన వాడు అని నీకు టైటిల్ రావాలంటే దాని బ్యాక్గ్రౌండ్ కొంచెం స్టోరీ ఉంది. దాని వెనక నీకు విశ్వాసం ఉండాలి. మొదటగా దాని గురించి నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి, ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసిన ప్రార్థన నువ్వు నిరీక్షించాలి. ఈ మధ్య క్రమంలో నీకు దేని నిమిత్తమై విశ్వసించావో అది ఇంకా జటిలమవుతూ ఉంటుంది. అది పరీక్ష. అర్థమైన వాళ్ళకి అర్థమైందంత యేసు రక్తమే చేయి. కాబట్టి మనము పోరాటంలో ఉన్నాము. దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలిన వెంటనే ఈ పోరాటము, దిక్కుమాలిన పోరాటం నాకు వద్దు, ఎందుకు వచ్చిన శ్రమ, నాకు ఇది ఎందుకు వచ్చిన ఇబ్బంది, ఇంకో దిక్కు వెళ్ళిపోతా, పోరాటం వదిలేస్తా, విశ్వసించడం మానేస్తా. మా యజమానుడే, నా రాజే నాకు సరిగా సపోర్ట్ లేనప్పుడు నేను ఎందుకు పోరాడి, నేను ఎవరి కోసం పోరాడి అని ఆగిపోతే రాజ్యము గెలుస్తుందా? ఒక సైనికుడు వెనక తీస్తే ఏం పెద్ద ఉరగదు, మిగతా వాళ్ళు చూసుకుంటారు. కానీ ఆ పొజిషన్ మళ్ళీ నీకు వస్తుందా? ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను యుద్ధరంగంలో ఉంచాడు. కానీ యుద్ధరంగం విచిత్రమైంది. ఈ యుద్ధరంగం తెలుసా? నువ్వు కేవలము వారు పాడుచు స్తుతించుచు, పాడుటకును స్తుతించుటకును లేచిరి అని అన్నాడు. వాళ్ళు స్తుతిస్తూ పాడుతూ స్తుతిస్తూ ఉండగా దేవుడే యుద్ధాలు చేస్తాడు. దేవుడే ఈ యుద్ధరంగం ఎలాంటిదంటే ఆయన చేస్తాడు, నువ్వు నిలబడి ఉండు. కాకపోతే నమ్మకంగా ఉండు. ఆయన యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు, మరి విజయం వస్తుందా రాదా అని నువ్వు ఇక్కడ ఆలోచనలో పడితే ఆ యుద్ధం డెఫినెట్గా ఫెయిల్ అవుతుంది. ఆయన ప్రకటన గ్రంథంలో అదే మాటను నొక్కి వక్కాణించాడు. ఏమని? ఆయన పక్షాన ఉన్నవారు, ఏర్పరచబడిన వారును, నమ్మకమైన వారు గనుక ఆయన జయించుటకు బయలుదేరాడు. ఆయన విజయ రహస్యం ఎక్కడుందంటే నా విశ్వాసంలో ఉంది, నా నమ్మకములో ఉంది. ఆయన మీద నువ్వు ఎంత నమ్మకం పెడతావు? నా దేవుడేనా నిత్యమైన వెలుగు, తరతరములకు సంతోషమొసగు, నా భూషణము, నా అతిశయము, నా ఒంటరితనము వేయి మందగును, నా ఒంటరితనము వేయి మందగును. కరుణామయుడమ్మా, కలువరి నాథుడమ్మా, ఆనందచంద్రుడమ్మా, నా ప్రాణనాథుడమ్మా, ఆనందచంద్రుడమ్మా, నా ప్రాణనాథుడమ్మా. నా సూర్యుడెన్నడు అస్తమించడు, నా చంద్రుడెన్నడు క్షీణించడు, నా సూర్యుడెన్నడు అస్తమించడు, నా చంద్రుడెన్నడు క్షీణించడు. నామయుడమ్మా, కలువరి నాథుడమ్మా, కారణజన్ముడమ్మా, నా ప్రాణనాథుడమ్మా, కారణజన్ముడమ్మా, నా ప్రాణనాథుడమ్మా. వాళ్ళ కలిగిన విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మన పితరులు, వాళ్ళు మనకు ఆదర్శప్రాయులు, వాళ్ళు మనకు మోడల్స్. మన మోడల్స్ ఎవరండి? క్రికెటర్స్ కాదు. మన మోడల్స్ ఇహ సంబంధమైన బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ వాళ్ళు కాదు. మన మోడల్స్ ఎవరంటే క్రీస్తు నందు సద్భక్తితో బతికి, హింసను అనుభవించి, శ్రమానుభవంలో గుండా వెళ్ళి, క్రీస్తు యొద్ద ఆయన కిరీటము కొరకు, మన రాక కొరకు ఆయన యొద్ద కిరీటాలు ఎదురు చూస్తూ ఉన్న కిరీటాల కొరకు వాళ్ళు ధరించకుండా, మా సహోదరులు వస్తారు అందరం కలిసి ఒకసారి తీసుకుంటామని మన కోసం ఎదురు చూస్తున్నటువంటి మన అన్నలు వాళ్ళు మనకు రోల్ మోడల్స్. ఒక రోల్ మోడల్ అంటాడు, అందులో ఒక ఆయన అంటాడు, ఆ గుంపులో ఒక ఆయన అంటాడు, నన్ను ఆయన చంపినా సరే నేను ఆయనను విడిచిపెట్టిన అంటాడు. హల్లెలూయా. అయ్యా ఇంకొక ఆయన అంటాడు, అయ్యా నీకు బలి ఇష్టం ఉండదు, లేకపోతే నేను బలి నీకు అర్పించేవాడిని అని అంటాడు. లేకపోతే ఆయనకు కొంచెం కొద్దిగా ఒక చిన్న తప్పులో ఒక పెద్ద ఆ చిన్నదాన్ని కాస్త చిలువలు పొలవలు చేసుకుని ఆ మహానుభావుడు కొంచెం చాటంతా చేసుకున్నాడు. అప్పుడు అది అయిపోయిన తర్వాత ఏడుస్తూ అంటాడు, అయ్యా నీకు బలి ఇష్టం లేదు నాయన, నీకు బలి ఇష్టం అయితే కనుక నేను సమాధానపరచడానికి నా దగ్గర బలి ద్రవ్యము విస్తారంగా ఉంది అని అంటాడు. ఏ గుంపులో? ఆ గుంపులో ఒక ఆయన ఏమో ఆయన చంపినా పర్లేదు, ఆయన ఇడిచిపెట్టే ప్రసక్తి లేదన్నాడు. ఇంకొక ఆయన అంటాడు, గొర్రెలు లేకపోయినా, దొడ్లు లేకపోయినా
దుడ్లు లేకపోయినా, ఇంట్లో సరుకులు లేకపోయినా, చేలలో ధనం, చేలలో పంట లేకపోయినా, పొలములో పంట లేకపోయినా, గానుగులో ధాన్యము లేకపోయినా, అసలు ఏది లేకపోయినా ఆయన అందు నేను ఆనందిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎటు దిక్కు నడిపిస్తున్నాడు? నేనే నీకు, ఇంకేది నీకు అనవసరం అన్న దిక్కుకు నడిపిస్తున్నాడు. ఆయనే అందుకే రాస్తారు, అందుకే పాడతారు, ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయన సన్నిధిలో అన్నీ మర్చిపోయి ఆయన సన్నిధిలో నువ్వు నాకు కావాలి. ఇంతకుముందు వాడాం కదా, నువ్వు ఉంటే నాకు చాలు. నిజంగా మాట్లాడుతున్నావు ఆ మాట. నిజంగా మాట్లాడితే యథార్థవంతుల ప్రార్థనకు ఆయన చెవి యొగ్గే దేవుడై ఉన్నాడు. యథార్థంగా నేను గనక ఆ మాట మాట్లాడితే నిజంగా ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. ఆయన నిర్ణయకాలమే జరుగునుగాక. ఆమేన్. ఆయనను ఆయాస పెట్టకూడదు, ప్రార్థించాలి, పట్టుదలతో ప్రార్థించాలి, విసుగక ప్రార్థించాలి. ఎడతెరిపి అనే మాటకు అర్థం తెలుసా కరెక్ట్గా? ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన, ఎడతెరిపి లేకుండా పడుతున్న పొటుకు. ఈ పొటుకు ఆగుతలేదు ఇంద్రా, ఇది ఏ పని చేయనిస్తలేదు అని మనం చిరాకు పడుతూ ఉంటాం కదా. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మనసు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన అంటే గ్యాప్ లేకుండా అని అర్థం. అంటే కొంచెం గ్యాప్ ఇవ్వకూడదు. మన శరీరాలు నిజంగా చెప్తున్నాను, ప్రాక్టికల్గా చెప్తున్నాను, సహకరించవు. కానీ ఇదే పోరాటం వాళ్ళు చేశారు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలన మనను ఆవరించి ఉన్నందున ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో. ఆ మాట ఓపిక లేకుండా అని రాయబడి ఉంటే ఎంత బాగుండి అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇలాంటి సర్వేలు చాలామంది చేశారు, నాలాంటి దిక్కుమాలిన సర్వేలు, కానీ ఎవరు పాస్ అవ్వలేదు. శ్రమ అంటాడు, హింస అంటాడు. హింసనేనా అంటే కాదు, హింసతో కూడిన సమృద్ధి అంటాడు. ఇహమందు హింసలతో పాటుగా అన్న పదం రాశాడు అక్కడ. ఒక పదాన్ని నేను జరపడానికి వీల్లేదని ప్రకటన గ్రంథంలో మళ్ళీ వార్నింగ్ ఇచ్చాడు. ఆ పదాన్ని మార్చడం కానీ వక్రీకరణ చేయడం కానీ చేసినా శాపమే. కాబట్టి ఒక్కొక్క పదాన్ని కనుక మనం తీసుకొని ధ్యానపూర్వకంగా మనం ఆయనతో కనుక నడిస్తే రక్తమే జయం, అద్భుతాలు చూస్తావా. మాట మీద నీకు పటుత్వం ఎప్పుడు వస్తుందంటే దాని యొక్క ప్రభావం నీకు తెలిసినప్పుడు వస్తుంది. ఆ మాట ఎంత శక్తివంతమైందో దాన్ని మనం ఎంత నమ్ముతున్నామో. నమ్మకమే కదా. నువ్వు నమ్ముతున్నావా నేను చేస్తానని అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలేంది? అయ్యా నమ్ముతున్నాను. అయ్యా ఇంకొకడు అంటాడు, అంటే ఇప్పటిదాకా జరిగిన సిచ్యువేషన్ బట్టి నాకేమన్నా కొంచెం అపనమ్మకము కలిగే అవకాశం ఉన్నదేమో ప్రభువా, కాబట్టి దయచేసి అలాంటిది కలగకుండా దయచేయి అని అడిగింది. చూసిన తెలివైన ప్రార్థన.
అంటే ఇప్పటిదాకా జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే మీరు కొండ మీదకి వెళ్ళారు ముగ్గురు, నీ వెనక ముగ్గురిని పట్టుకొని కొండ మీదకి వెళ్ళిపోయినావు, ప్రార్థన చేసినావో మరి ఏం చేసినావో నాకు తెలియదు, కానీ నువ్వు కిందికి వచ్చేపాటికి మీ శిష్యులు మాత్రం గబ్బు చేసేసారు. ఎందుకంటే ఏసునామం 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 అని ఎన్ని నామాలు ఉచ్చరించినా కానీ ఇక్కడ ఈ పిల్లగానికి పట్టినా దయ్యం పోతలేదు, అది పోతలేదు. అయితే ఆయన కిందికి వచ్చి అంటాడు, ఆ సిచ్యువేషన్ని బట్టి వచ్చిన మాట అది. లేకపోతే నిజంగా అతనికి విశ్వాసం లేకపోతే వాళ్ళ దగ్గర తీసుకొస్తాడా? ఎందుకంటే విశ్వాసం ఎలా కలుగుతుందండి? ఎలా కలుగుతుంది? ఆయన మాట వల్ల కలుగుతుందని లేఖనం చెప్తుంది. ఆయన మాటలు మనం విన్నప్పుడు కలుగుతుందని లేఖనం చెప్తుంది. ఇంకో రకంగా కూడా అనేక పరిస్థితులను మనం జాగ్రత్తగా పరిశీలించి చూస్తే మనకు విశ్వాసం కలుగుతుంది, నమ్మకం కలుగుతుంది. నమ్మకం ఎలా కలుగుతుంది? అవి చూసినప్పుడు కలుగుతుంది. అవి చూసినప్పుడు ఏవి? దైవ కార్యాలు, ఆయన చేసిన పద్ధతులు, ఆయన చేసిన క్రమము, ఆ చేసిన ఆ విశిష్టమైన కృప, ఇవన్నీ మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు నిజంగా విశ్వాసం కలుగుతుంది. ఆ కలిగిన విశ్వాసమును బట్టి మనం ఒక చిన్న ఎజెండా ఆయన ముందు పెడతాం. అయ్యా నువ్వు వాళ్ళకి చేసినావు, అటు చేసినావు, ఇటు చేసినావు, ఇలా చూసినావు, అలా చూసినావు, అలా కృప చూపించినావు, ఇక నాకు కొంచెం ఈ ఫైల్ కూడా కొద్దిగా చూడవా అని ముందుకు జరుపుతాం. కొంచెం ఇది కూడా అలా. అప్పుడు పలకాల్సిన మాట ఏంటంటే వాళ్ళకి చేసినావు కదా అని లోకపు మాటలు మాట్లాడద్దు, సొలొమోనుకి ఇచ్చినావు కదా అనే మాట మాట్లాడద్దు. ఇది నాకు కొంచెం జ్ఞానం ఇవ్వ. అడగాల్సింది ఏంటంటే అయ్యా నువ్వు వాళ్ళకి చేసావని విన్నప్పుడు నాకు విశ్వాసం కలిగింది, నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవా ప్లీజ్. దీన్ని మొర అంటారు, దీన్ని విజ్ఞాపన అంటారు. దీన్ని హక్కుగా నువ్వు అడుక్కో, కానీ హక్కులో కూడా కించిత్తు ఒదిగి ఉండే తత్వం ఉండాలి. డామినేటెడ్ మైండ్ ఉండకూడదు. నిజమే ఆయన నీకు తండ్రి, ఆయన నీకు భర్తే, ఆయన నీకు అయినవాడే, ఆయన నీకు ఆత్మ సంబంధే, ఆత్మ బంధువే అయినప్పటికీ హక్కు చెలాయించేంతగా మనం మాట్లాడకూడదు. ఎప్పుడైనా సరే ఆయన మీద ఉన్న అపారమైన ప్రేమతో ఒకటి అరా పదం అలాగా నువ్వు అనొచ్చు. ఆయనకు నీకున్న సంబంధం అది, మధ్యలో నేనివ్వండి. కానీ ఆయన మన పనివాడు కాదు. ఆ రకంగా ట్రీట్ చేయకూడదు. విశ్వాసమునకు కర్త అన్నాడు అంటే దాన్ని క్రియేట్ చేసేవాడని అర్థం. నీలో, నాలో, మనందరిలో, సార్వత్రిక సంఘంలో చూస్తున్న వారిలో, చూడబోతున్న వారిలో ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం అనే ఒక క్రియను జరిగించువాడై ఉన్నాడు ఆయన. దానికి జరిగించి వదిలేయడంట. ఆ మాట కంటిన్యూ చేస్తూ చెప్తాడు కదా, కొనసాగించువాడు. అబ్బా, నీ విశ్వాసం నా విశ్వం, నీకు వచ్చిన కష్టాలు, మనకు వచ్చిన కష్టాలు, మనం అనుభవించిన తీరు తెన్నులు బట్టి చూస్తే ఈ ఏనాడో శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందే. ఏనాడో ఇది. ఈ మాటను బట్టి, ఆయన మాటను బట్టి ధైర్యం తెచ్చుకున్నాం. ఏంటంటే కొనసాగించువాడు ఆయన. అందుకే పాడతావు కదా, స్థిరపరచువాడవు, బలపరచువాడవు అని పాడతావు కదా. ఆయన స్థిరపరచేవాడు. దేంట్లో? విశ్వసించుటలో స్థిరపరచేవాడు. లేకపోతే నీతో నాతో కాదు, ఎవరితోనే, ప్రపంచంలో ఎవరితోని కాదు. అందుకే అన్నాడు మేము అన్నిటిసి పెట్టి వచ్చినాం, మరి మా పరిస్థితి ఏందన్నాడు ఒక ఆయన దుందుడుకుగా. అంటే ఇహమందు హింసలతో పాటు సమస్తం మీకు ఇస్తానన్నాడు. ఇంత మాత్రమే కాదంటూ మళ్ళీ అదే వరుసలో నిత్య జీవమును కూడా అన్నాడు. ఇక్కడిచ్చి అక్కడిచ్చి రెండు. ఈడేమి లేదు, మాకేమి లేదు, ఏమి లేదు అనుకోవాల్సిన పని లేదు. అది నీ శరీర ఆలోచన చొప్పున వస్తున్నటువంటి మాట. కానీ దానికి ఆయన మాట సపోర్ట్ చేయదు, ఆయన మాట ఒప్పుకోదు. ఆయన ఒప్పుకోడు ఆ మాటకి. ఆయన సమస్తము సమకూర్చి చేయవాడు. రోమా 8:28 ప్రకారంగా ఆయన సమస్తము మేలు కొరకు, వాళ్ళ మేలు కొరకు చేసేవాడు. చదవండి ఒక మాట, అది రోమా 8:28 ఒకసారి చదవండి. ఏదైనా ఆయన మాట చూపిస్తే బాగుంటుంది. నేను ఎంత చెప్పినా గుట్ట కరిచినాక గుడ్లు చచ్చానట్టు. దేవుని ప్రేమించు వారికి, ఎవరిని? దేవుని ప్రేమించు వారికి. ఎవరమ్మా? దేవుని ప్రేమించు వారికి. ఆయనను ప్రేమించే వారికి, ఇంకొకరిని ప్రేమిస్తే కాదు. అనగా ఆయన సంకల్పం. అక్కడ చూడు అనగా అని మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాడు. చూడు, ఆ క్లారిటీ వినండి ఎంత 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 అద్భుతంగా ఆ పదాల పొందికుందో.
చూడండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు. చాలు చాలు చాలు. చూడండి ఎంత అద్భుతమైన మాట. మేలు కలుగుటకై జబ్బు వచ్చింది, మేలు కలుగుటకై దరిద్రం వచ్చింది, మేలు కలుగుటకై జోబులో చిల్లి గవ్వ, మేలు కలుగుటకై అట్లనే తీసుకో, అంతే కదా. ఇదే మేలు అని అంటది శరీరం, లోకం. ఇది కూడా మేలే అంటాడు ఆయన. ఇది ఎలాగో మేలు అని నువ్వు ఆయనను అడిగితే, లోకాన్ని అడగద్దు, ఆయన్ని అడిగితే, నీవు నిరుత్తరుడు అయినప్పుడే నా క్రియ మొదలవుతుంది అంటాడు. నీ శక్తి బలహీనమైనప్పుడే నా క్రియ నా శక్తి అధికమవుతుంది అని ఒక ఆయనతో అన్నాడు. నీ శరీరము బలహీనమైనప్పుడే నా శక్తి నీ యందు అధికమవుతుంది బాబు. ఆడికి ఉండని అంతకు సార్లు నేనే కదా క్రియ చేసేవాడిని, నేను కదా నడిపించవలసిన వాడిని. అంటే ఒకవేళ అలాగ గనక జరగకపోతే మనిషి అనుకుంటాడు, కొంచెం నాకున్న క్యాపబిలిటీ, కొంచెం నాకున్న అనుభవము, కొంచెము తజుర్బా ఉంది కాబట్టి ఫలానా విషయంలో నేను చేయగలను, ఇంకా తర్వాత దేవుడు కొంచెం దయ చూపిస్తే చాలు. చూడండి, ఇది లోకపు ప్రార్థన. కానీ ఆయనకు నచ్చే, ఆయన మెచ్చే ప్రార్థన ఏంటో తెలుసా? అయ్యా నేను నిరుత్తరుణ్ణి, నా వల్ల ఏమీ కాదు నాయన, నా వల్ల ఏమీ కాదు. ఎలాగుండాలంట తెలుసా? సమస్తము నెరవేర్చిన తర్వాత ఆయన దగ్గరకు వచ్చి, మేము ఆయన చెప్పినదే చేసినాం, అంతకు మించి మేము ఏం చేయలేదు, మేము నిరుత్తరులం, మేము ఉత్తుళ్ళం మేమని ఒప్పుకోనాలంట ఆయన దగ్గర. అది ఆయనకు నచ్చేది. అప్పుడే ఆయన కార్యం చేస్తాడు. కాబట్టి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో ఏమాత్రం కూడా తగ్గనివ్వకుండా మనము కొనసాగించుదాముగాక. ఓ చిన్న ప్రార్థన, చిన్న పాట పాడుకొని వాక్యంలోనికి మనం వెళ్దాం. క్లుప్త ప్రసంగం ఉంటుంది. ఇప్పటికే చాలా మటుకు ప్రసంగంలో భాగంగానే అది మనము కొనసాగించాం. యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు అందుకుందువని స్తుతి చేయుచు ఉన్నాము. దేవా నీవే స్తోత్రపాత్రుడవు, దేవా నీవే స్తోత్రపాత్రుడవు.
వందనాలు తండ్రి, నీకు స్తోత్రం. నీవు నిజంగా నిజంగా స్తోత్రములకు అర్హుడవు, స్తోత్ర పాత్రుడవు నీవు నాయన. ఏది మేలు, ఏది మన జీవితంలో శ్రేష్టమైనది అనేవి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. ప్రసంగి గ్రంథము. శ్రమయును గాలికైన యత్నములను 2 చేతుల నిండా నుండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, కృప కనికరము కలిగిన తండ్రి, సర్వాధికారి, ఇదిగో నా ప్రభు, నీ వాక్యం ధ్యానములోనికి నా తండ్రి మేము వచ్చున్నాం. మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మీరు మాట్లాడితే నా తండ్రి మేము బతుకుతాం, బాగుపడతాం, బలపడతాం, స్థిరపరచబడతాం, బలపడతాం. నాయన మీరు మాత్రమే కనికరించండి. మీ ఆత్మను కనపరచండి. మీ ఆత్మ చేత నన్ను మరుగు చేయండి. మీరు మాత్రమే ఘనతనుందండి. నీ పిల్లలతో మీరు మాట్లాడి దర్శించి వారిని బలపరిచి బలోపేతం చేసి ఆయన మీ యొక్క మర్త్యమైనటువంటి దేహములతో నిన్ను ఎలాగూ ఘనపరచాలి, ఎలాగూ మన మహిమపరచాలి, ఎలాగూ ఆయన ఈ యొక్క లోకములో నీ వాక్యమును చేతపట్టుకొని నా తండ్రి ఒక జ్యోతుల వలె వాళ్ళు వెలుగొందాలో, ఎలాగో బ్రతకాలో, ఎలాగూ నీ రాజ్య వ్యాప్తిలో నాయన శక్తివంతమైన ఆయుధాల వలె ఎలా పనిచేయాలో మీరే నేర్పించి మీరే ఘనతనుంది వారికి ఆశీర్వాదము దయచే యేసునామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. శ్రమయును గాలికైన యత్నములను 2 చేతుల నిండా నుండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. ఎంత అద్భుతమైన మాట చూడండి. దేవుడు జ్ఞాని అయినటువంటి సొలొమోనును ఉపయోగించుకొని ఈ మాటలు ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. ఏది మేలు, ఏది ఉపయోగకరమైంది, ఏది ఉండదగినది, ఏది కోరదగినది, ఏది ఆయనకు యోగ్యమైనది. ఆమేన్. శ్రమ గాలికైన యత్నం అంటే ప్రయత్నం, గాలికైన యత్నం అంటే ఆ పేరేవి చూసారా మీరు? గాలికి ఉత్తిగా ఉత్తాసుగా, మన వాడుక భాషలో చెప్పాలంటే ఉత్తి ప్రయత్నాలు 2 చేతుల నిండా ఉంటాయంట. అబ్బా, హల్లెలూయా. మానవ జాతికి ప్రభువు ఇస్తున్నటువంటి పిలుపు ఏంటయ్యా అంటే, నువ్వు నెమ్మదిగా ఉండడానికి నేను నిన్ను తయారు చేసింది. కాస్త పని, ఎందుకంటే ఈ శరీరానికి శ్రమ లేకపోతే అది మజ్జుబారిపోయి రోగాల బారిన పడుతుంది. ఈ శరీరానికి ఉన్న నైజం అది, అలాగ దాన్ని తయారు చేశాడు. మట్టి నుంచి తీసిన ఈ మట్టి పురుగుకి దానికి వ్యాపకం ఉండాలి, లేకపోతే జంగు బట్టి ఖరాబ్ అవుతుంది, పాడైపోతుంది. ఇనుముకైతే జంగు, చెక్కకైతే చెద, మనిషికైతే రోగం. ఏం మాట్లాడలేదు మీరు? హల్లెలూయా. కాబట్టి శ్రమ, ఇంకోటి గాలికైన యత్నం అంటే వృధా ప్రయాస. 2 చేతుల నిండా ఉన్నాయంటమ్మా, 2 చేతుల నిండా. విస్తార ధనం ఉండుట కంటే కొంచెము కలిగి ఉండి నెమ్మది కలిగి ఉంటే మేలు. హల్లెలూయా. ఒక ఆయన ఉన్నాడు, ప్రభువే చెప్పిన స్టోరీ అది. ఈ స్టోరీలో ఇంకో స్టోరీ. ఆయన 3.5 సంవత్సరాల కాలము ఒక స్టోరీ. ఆ స్టోరీలో ఆయన మన హీరో, హల్లెలూయా, మన కథానాయకుడు మనకు చెప్పిన ఇంకొక స్టోరీ. అందులో కథానాయకుడు ఒకడు ఉన్నాడు. వాడు ఎలాంటి వాడంటే విస్తారంగా సంపాదించేశాడు. ఇహలోకం వానికి ఏమనిచ్చిందంటే పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఇంకా రైతన్న, ఇంకా మోతుబరి రైతన్న, అలాగే ఇంకా శ్రామిక్, ఇలాంటి పెద్ద పెద్ద పదాలన్నీ ఉపయోగించి ఆయనకు అవార్డులు రివార్డులు విపరీతంగా ఇచ్చేశారు. ఎందుకంటే ఆ సంవత్సరం ఆ సార్ పండించినంత ఇంకెవ్వడు పండించలేదంట. అంత విస్తారంగా పండించేశాడు. పంట పండించినోడు, ఇప్పుడు మీరు చెప్పండి, ఆ పంట పండింది అని అంటే దానికి ఈయన ఒక్కడి ప్రయాసదనే ఉందా?
కోర్స్ కొంతమందిని ఆయనకు చేయి కింద తీసుకొని ఉండొచ్చు, పని వాళ్ళని పెట్టి చేయించాడు. ఒక్కని వల్ల కాదు, పని వాళ్ళని పెట్టి చేయించాడు. ఈయన మేధా సంపత్తి ఉపయోగపడింది, ఈయన తెలివి జ్ఞానము, ఈయన అనుభవం అంతా కూడా రంగరించి పెట్టి ఉండొచ్చును. కానీ భూమి పంట ఇవ్వాలి అంటే ఒక అద్భుతమైన క్రియా కార్యము వెనకాల ఒక పెద్ద కథ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప ఉండాలి, ఆయన కృప ఉండాలి, ఆయన కనికరం ఉండాలి, ఆయన అనుజ్ఞ ఉండాలి. ఆమేన్. ఏం చేశాడు? విస్తారంగా సంపాదించేశాడు. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను ద్వారా ప్రభువు ప్రపంచంతో మానవాళితో మాట్లాడుతున్నాడు. ఏమని? శ్రమ, గాలికైన ప్రయాస అంట. ఈ పేరే దానికి పెట్టేశాడు, గాలికి ప్రయాసపడుతున్నారు. ఇంకో మాట అంటాడు రోమపత్రికలో, వ్యర్థముగా వారు నన్ను ఆరాధించుతున్నారు అన్నాడు. ఈ ఆరాధన వ్యర్థమైపోయింది, ఆరాధన మాత్రం ఆయనకే చేస్తున్నారు. యెరూషలేము కుమార్తెలు చేసినట్టుగా ప్రార్థనలు చేస్తున్నారు, ఎగిరెగిరి ప్రార్థనలు చేస్తున్నారు, గొంతులు చింపుకొని ప్రార్థనలు చేస్తున్నారు, ఆరాధనలు చేస్తున్నారు. సుస్పష్టమైనటువంటి వాయిస్లో ఒక్కొక్కరివి, అద్భుతమైన సింగర్లు, అద్భుతమైనటువంటి కొరియో, అద్భుతమైన వాద్య బృందం, పాడితే హల్లెలూయా మంత్రముగ్ధులైపోయినటువంటి సిచ్యువేషన్ వాళ్ళు క్రియేట్ చేయగలుగుతారు. అంత సామర్థ్యత ఉంది. కానీ ఆయన అంటాడు, వారి ఆరాధన వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారంట. ఎందుకయ్యా అని నేను కనుక ఆయన అడిగితే ఆయన అనే మాట ఏంటో తెలుసా? వాళ్ళ హృదయం నాకు చాలా దూరంగా ఉంది అబ్బాయి, వారి కంఠస్వరమే మాధుర్యం, నీకు అదే కనపడుతుంది. ఇంత అద్భుతంగా పాడగలుగుతున్నారు, మంత్రముగ్ధుల్ని చేయగలుగుతున్నారు, ఏడిపించేస్తారు యేసు రక్తమే జయం వాళ్ళు వాడితే, కన్నీటి అయిపోతారు. కానీ ఆయన మాత్రము, ఆయన చూసేది వాళ్ళ గొంతులు కాదు, ఆయన హృదయాన్ని పరిశీలిస్తాడు, ఆయన హృదయాన్ని పరిశీలిస్తాడు. చాలామంది అక్కడనే పొరపాటు పడ్డారు. పెద్ద పెద్దోళ్ళు, నువ్వు నేను కాదు, నువ్వు నేనెంత, మనం చాలా చిన్న బచ్చా మనం అనుభవంలో వాళ్ళతో పోల్చుకుంటే చాలామంది పొరపాటు పడ్డారు. అయితే ఆయన అంటాడు, గాలికై ప్రయాస ఇదంతా, లక్షలకు లక్షలు పెట్టి స్టేజీలు వేసి కష్టపడి వ్యయ ప్రయాసలకు వచ్చి ఎన్నెన్నో దూర తీరాలకు వెళ్ళి శ్రమ పడుతున్నారు ప్రభువా, ఇదంతా కూడా వేస్ట్ ఏనంటావా అంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం అంటాడు, అసలు మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడు. అక్రమము చేయువారలారా నా యుద్ధ నుంచి అవతలకు పోండి అన్నాడు. అంటే ఆయనతో కలిసి ఆయనతో మెలిక గనక, బంధం గనక లేకపోతే, ఆయనతో సరైన సత్సంబంధం గనక లేకపోతే మన ప్రయాసతలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోతాయని చెప్తున్నాడు. గాలికైన ప్రయాస అంటున్నాడు, గాలికైన ప్రయాస అంటున్నాడు. సరే, నేను వాక్యంలోకి వస్తున్నాను. శ్రమ కూడా చేతి నిండా ఉండుట కంటే, ఎందుకనంటే రిస్క్ లేనిది రస్క్ ఎక్కడిది అని అంటారు కదా, రస్క్ అంతేనా? రిస్క్ విస్తారమైన పని పెట్టుకుంది. ఎంత పని అంటే ఆ 12 మంది ప్లస్ అంత చూడడానికి వచ్చిన వాళ్ళకు, మళ్ళీ వీళ్ళకు అందరికి కలిపి వంట, అది కూడా ఎన్ని వెరైటీస్ చేయాలనో ఆమె ఒక మెన్యూ వేసుకుంది. ఆ మెన్యూలో భాగంగా ఈమె కించిత్ సహాయం కూడా చేస్తలేదు. ఆయన రాగానే వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని మంత్రముగ్ధురాలైపోయి ఆమె వింటా ఉంది. మేము కొంతమంది ఉంటారు, ఇవన్నీ ఏవి పట్టవు, సంఘ కార్యక్రమాలు ఏవి పట్టవు. వచ్చామా పోయామా, మేము వచ్చేదాము, మేము అలాగనే పోయేదాము, యేసు రక్తమే చేయము, మమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టకండి, మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టము. లోకపు సామెతలు పెట్టుకొని వస్తారు, ముట్టకంటకు నామాల కాకి అంట, అది నామాల కాకి, ముట్టదు అంటుకోదే అని. అట్లా ఏది దేంట్లో మనం ఇన్వాల్వ్ అయితే, ఇక తెలుసా అమ్మా, నీకు తెలుసా, ఇంకా నీకు అదే చెప్తారు, ఎప్పుడు అదే నీ పని, ఇంకా నీకు అదే. కాబట్టి నువ్వు నన్ను చూడు, ప్రభువుకు వారికి సంబంధమే ఇల్లే. నీ పేరిట ప్రార్థనలు చేసి మేము అనేకులను స్వస్థపరచలేదా, రోగులను అయ్యా, ఇంకా మాట, సమాధిలో ఉన్నవారిని లేపలేదా నీ నామమున. ఏ నామం ఉపయోగించినవురా నువ్వు?
ఆ నామముకున్న శక్తిని బట్టి కదా అక్కడ రోగము స్వస్థతను ఉంది. ఆ నామముకున్న శక్తిని బట్టి కదా మరణ జయశాలి మరణ విజయుడు యేసుక్రీస్తు గనక మరణమును జయించి ఆ శరీరం బయటికి రాగలిగింది ఆ నామమును ఉచ్చరించుటతోడ. నువ్వేం చేసింది, నేనేం చేసింది, ఎవ్వడేం చేయలేడు. అక్కడ పదాలను ఉచ్చరిస్తున్నారంటే ఇది ఎలాంటి మైండ్ సెట్టో మీరు కొంచెం గమనించండి, కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. అంటే ఇంత చేసి ఈ ప్రక్రియ, ఈ అలవాటు ఏకంగా ఆయన దగ్గరనే ప్రదర్శన జరుగుతూ ఉంది. చూడండి, అంటే ఇక్కడ అలవాట్లో పొరపాటుగా అక్కడ ఆయన దగ్గర కూడా ప్రభువా నీ పేరిట మేము అది వేసి రక్తం వచ్చే అని అంటుంటే పాత్రగా శ్రమ ఆయనతో కలిసి చెయ్యి. ఇంకోటి చెప్పనా, ఆయన ఉంటే అది శ్రమలాగా ఉండదు. ఆయనే చేసేవాడు కదా. ఆమేన్, హల్లెలూయా. ఆయనే చేసేవాడు గనక సమస్తము నెరవేర్చి సమకూర్చి స్థిరపరచి బలపరిచేవాడు ఆయన. కాబట్టి ఆయన కృప కొరకు కనిపెడుతూ ఒద్దికతో ఆయన సన్నిధిలో గడుపుతూ ఆయన చెప్పినట్టు చెయ్యి. నీళ్లు ద్రాక్షరసం అవుతాయి. లేకపోతే నువ్వు ఎన్ని గ్యాలన్ల ద్రాక్షరసాన్ని యాడికెళ్ళి తెస్తావు? అక్కడ ఆల్రెడీ తాగేసి ఉన్నారు. ఈ బగిలిపోద్ది, ఏమో తేడా జరిగితే పెళ్ళి పెటాకులు అవుతుంది. సొంత కవిత్వాలు చేయలే అక్కడ. ఆయన చెప్పింది మాత్రమే చేశారు. నీళ్ళు పోయమన్నాడు, గడగడ వణుకుతూ నీళ్లు పోశారు. ఎందుకంటే శరీర ఆలోచన ఈ బుద్ధికి సరిపోవట్లేదు. అక్కడ ఏంది ఇది? మా జీవితాలతో ఆడుకోకపోవడం కాకపోతే దెబ్బలు తినడానికి సిద్ధమై ఉంటాం మేము. ఇప్పుడు నీళ్లు పోసి ఎక్కడోడక్కడ జంప్ అవుదాం అనుకుంటున్నారు. మొదటి సిప్ చేసిన వాడు ఏమన్నా తేడా చేసేపాటికి సీన్ వేరేలాగా ఉండేది. మొదటి సిప్పు తీసుకొని వచ్చి అందించారు, తీసుకున్నారు. మొదటి సిప్ చేసి వాని హావభావాలు గమనిస్తూ ఉన్నారు దూరం నుంచి. ఎక్కడో అక్కడ అలర్ట్గా మీరు సిచ్యువేషన్లో ఉండండి. కానా విందులో ఉన్నాం మనం ఇప్పుడు. యేసు రక్తం ఇచ్చే వాళ్ళతో పాటు మనం కూడా మరియమ్మ వైపు ఏసే వైపు. ఆయన అస్సలేం పట్టనట్టున్నాడు, చెప్పేశాడు, అయిపోయింది. శిష్యులు కొత్తగా వచ్చాం, ఇప్పుడే అన్నీ వదిలేసి వచ్చాం, పిలువంగానే వచ్చేసాం. అదేందో ఏమో ఆ పిలుపులో ఏముందో అర్థమవుతలేదు మాకు. కానీ ఇట్లా జరుగుతుంది అనుకోలేదు బ్రదర్. నీళ్ళు ఏంది బ్రదర్? ఒకరినొకరు చెప్పుకుంటున్నాడు, ముఖాలు చూసుకుంటున్నాడు, నెత్తురు సుక్కలేదు ఒక్కొక్కరికి. నీళ్ళు ఏంది బ్రదర్? ఆడ తాగేస్తున్నారు బ్రదర్. ఇది పెళ్ళి బ్రదర్. పెళ్ళి పెద్దగా ఉంటే తెలుస్తుంది. ఇలాంటి టెక్నిక్లు ఇవన్నీ కూడా అప్పుడు ఆ సిచ్యువేషన్ ఉంటే, గుండెల మీద భారం ఉంటే, ఈ పిల్ల తండ్రి పొజిషన్లో ఉంటే తెలుస్తుంది. నీళ్లు మార్చు, రాయి బాణలు అడుగు, నీళ్లు పోయి, ఇవన్నీ. ఇలాంటి వాళ్ళు లేరంటారా? ఏమండి తోమా, నాస్తు చెప్తున్నావు కానీ మీరంతా పిచ్చోళ్ళు. నేను ప్రాక్టికల్గా ఆలోచించేవాడిని. ఆయన వచ్చి ఆయన కనపడితే ఆయన గాయములలో ఏలు పెట్టితే ఆయననే అని అప్పుడు నమ్ముతానన్నాడు. అంటే జస్ట్ ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. ఆయన ప్రాక్టికల్గా ఆలోచించాడు. తప్పు కాదు అది. పేరు పెట్టేశారు మనం, అనుమానపు తోమా అని. ఎవడవరాను పేరు పెట్టడానికి? ఆయన ప్రాక్టికల్గా చూసుకున్నాడు. ఆయన విశ్వాసం అది. ఆ తర్వాత విజృంభించిన సేవ భారతదేశానికి తీసుకొని వచ్చిన మన పితరులు. హల్లెలూయా. చూడండి ఈ శ్రమ దేవుని పక్షాన అయితే ఈ యత్నములు అంటే ప్రయత్నములు గాలికై ప్రయాసతగా మార్చబడకుండా నీ ప్రయత్నాలన్నీ కూడా ఆయన సహాయము ద్వారా చేయగలిగితే నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డట్టుగానే జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటివి శ్రమ, గాలికైన ప్రయాసత రెండు చేతుల నిండా ఉండడం కంటే ఒకటి చెప్తున్నాడు అక్కడ క్లూ. నెమ్మది కలిగి ఉండుట మేలు. ఏది మేలు? నెమ్మది కలిగి ఉండుట మేలు. ఇక్కడ అసలు సిసలైన పాయింట్. నెమ్మది
ఎలాగొస్తుంది? కలిగి ఉండమన్నావు కదా, ఏమండి? నెమ్మది కలిగి ఉండమన్నావు. ఎలాగో నెమ్మది వస్తుంది? నెమ్మది ఎలాగొస్తుంది? పరిస్థితులు చూస్తే నెమ్మది రాదు, కంగారు వస్తుంది, భయం వస్తుంది, విసుగు వస్తుంది, విరక్తి వస్తుంది, వెర్రపు వస్తుంది. తెలుసా? వెరపు అనుభవించారు ఎప్పుడన్నా? వీటన్నిటికీ మించింది అది. వైరాగ్యపు సూచనలు కలిగింది వెరపు అంటే. నాకు తెలిసి కొంచెం ఇంకా అక్కడ నుంచి ఏది కాదు, ఏది రాదు, ఏది అవ్వదు, ఇది ఇంతే అన్న స్థితి అన్నమాట. వెరపు అంటాడు, వెరపు రానివ్వకు, భయము రానియకు, వెరపు రానికు, వెరపు చెందకు, విసుగు చెందకు. ఇవన్నీ కూడా ఆయన చెప్పే మాటలు. నెమ్మది ఎప్పుడు వస్తుందంటే ఆయనను గుండె నిండా ఆయన మాటను నింపుకున్నప్పుడు నీకు నెమ్మది. నెమ్మది నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహదాశ్చర్యమే, మహిమానందమే మహదాశ్చర్యమే. మాధుర్యమే నా ప్రభుతో జీవితం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దాం. మొదటి మాటలో మనం చూసుకున్నాం, ఆయన ఉంటే, ఆయనతో ఉంటే, ఆయనలో ఉంటే నెమ్మది, నెమ్మది, నెమ్మది. రెండవదిగా 16వ అధ్యాయము 8వ వచనము, అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. అబ్బా, స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ అన్యాయము చేత ఏ గొప్ప వచ్చుబడి వచ్చిందంట. ఎక్స్క్యూజ్ మీ, గొప్ప వచ్చుబడి వచ్చేసింది. ఇప్పుడు ఒక స్టోరీ, ఒక కథానాయకుడు, ఆయన చెప్పిన కథలో ఇంకో కథానాయకుడు అని చెప్పి అది మధ్యలోనే వదిలేశాను. మీరు కూడా నన్ను అడగలేదు. పరిశుద్ధాత్ముడే మళ్ళీ దాన్ని అది మధ్యలో వదిలేసి మేము రానన్నాడు. కాబట్టి చెప్తున్నాను, ఆ విస్తారమైనటువంటి పంట పండించిన ఆ మోతుబరి రైతు ఏం చేశాడంటే అతను పొందిన అవార్డులు, రివార్డులు అన్నిటినీ పెట్టుకోవడానికి, ప్లస్ ఆ సంపాదించిన, ఆ పండించిన ధాన్య రాసులను, ఆ సిరినంతా కూడా, ఆ సంపదనంతా కూడా పెట్టుకోవడానికి స్థలము ఉంది, కానీ కొట్లు లేవు. కొట్లు ఇప్పుడు ఏం చేస్తాడంట? గోడౌన్లు కట్టిస్తాడంట అనుకుంటున్నాడు. వాటంతా చూసి ఇవంతా ఇలాగ పాడైపోవడము, ఇలాగ ఉండడం కరెక్ట్ కాదు, దీన్ని నా బ్రతుకు దినములన్నీ కూడా కూర్చొని తినేంత సంపాదించేశాను, కాబట్టి వీటికి కొట్లు కట్టి అందులో పెట్టేసి ఇంకా తరతరములకు తినము, తాగము, సుఖించు, అంతింగ్ నువ్వు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ జన్మకు సాలినంత పేరు వచ్చేసింది, పలుకుబడి వచ్చేసింది, సంపద కూడా వచ్చేసింది. తనకి ఏం అవసరం లేదనుకుంటున్నాడు? దేవుడు అవసరం లేదా? ఇంకా ఈ జన్మనే ఇదే ఫైనల్, ఇంకా వేరేది అవసరం లేదు. ఇప్పుడు మాత్రమే చాలామందికి అలాగే ఉంటుంది. చాలా మటుకు సహోదరులు ప్రపంచంలో ఉన్నటువంటి జనం అంతా కూడా అనుకునేది ఏంటంటే, ఇప్పుడున్న చిన్న జీవితము, చింతలు లేకుండా బతకాలి, సంపాదించేసాం చాలు, ఇంకా దీన్ని అనుభవించేస్తే సరిపోతుంది అని అనుకున్నాడు. కానీ దేవుని ఆలోచన మానవ జాతి పట్ల ఒకటి ఉంది. అదేంటిది? మనిషి ఇక్కడ ఉన్నంతకాలము ఒక సంతలో ఉన్నట్టుగానే ఉండాలి. ఏది ఉన్నా లేనట్టుగా, భార్య ఉన్నా లేనట్టుగా, భర్త ఉన్నా లేనట్టుగా, అట్లా అని చెప్పేసి బరి తెగించి తిరుగుమని కాదు, లేనట్టుగా, సంపద ఉన్నా లేనట్టుగా, ఖరీదైన విలువైన జీవితం ఉన్నా లేనట్టుగా ఉండాలి. మరి ఏది ఉన్నట్టుగా ఉండాలంటే ఆయనను కలిగి ఉండాలి, ఆయనతో ఉండాలి. అది ఆయన సంకల్పము. ఈ సంకల్పానికి ఈయన ఏమైనా కొంచెం దగ్గరలో ఉన్నాడా? అటువైపు ఏమైనా కనపడుతున్నాడా? అస్సలు లేదు.
ఎలాగుంది పరిస్థితి అంటే, నా ప్రాణమా, ఆయన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఆయన తినుము తాగము సుఖించము అంటున్నాడు. ప్రాణముతో ఆయన చెప్పుకుంటున్న మాట ఒక అదృశ్య రూపుడు వింటున్నాడు, హృదయ పరిశీలకుడు వింటున్నాడు. ఆ సంగతి సార్కు తెలియదు. మొత్తానికి సౌండ్ రానే వచ్చింది. ఫూల్ అన్నాడు. వెర్రివాడా, ఏం మాట్లాడుతున్నావు? ప్రపంచం మొత్తము బిరుదులు ఇచ్చేసింది ఇక్కడ. ఎవరితో మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్ కావాలంటే కొంచెం టైం పడుతుంది. అలాంటోడు ఒక పద్మశ్రీ, ఒక పద్మవిభూషణ్, ఇలాంటి పదాలను ముందు వెనకలు పెట్టుకున్న వాళ్ళ దగ్గరికి, ఒక ఆమ్ ఆద్మీ దగ్గరికి పోయినట్టు పోలేము మనం. ఆ రేంజ్ లెవెల్ పెరిగిపోయింది. దేశాధికారులు, దేశ ప్రధానులు, దేశ పెద్దలు, దేశ అధికారులు సహా ఒక పెద్ద కూటమి ఏర్పాటు చేసి దాంట్లో మెడల్స్ ఇచ్చినారు. ఆయన యాడికి పోయినా రెడ్ కార్పెట్. అలాంటి స్టేజ్. ఏమంటున్నాడు? పెర్రివాడా, ఇంగ్లీష్లో ఫూల్, ఒరే ఫూల్ అంటున్నాడు. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన మనస్సులో అనుకుంటాడు. ఆడు మనస్సులో అనుకుంటేనే బుద్ధిహీనుడు అయిపోతే బయటికంటే ఇంకెంత? అది మీ 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 జ్ఞానమునకే వదిలేస్తున్నాను. చూడండి, దేవుడిచ్చిన టైటిల్, ప్రపంచం ఇచ్చిన టైటిల్, ఏది కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. ప్రపంచంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు, సిరి సంపదలు, ధనధాన్యాలు, ధనకనక వస్తువాహనాలు ఇత్యాది సమస్తము కలిగి ఉండుట మేలా? ఏది మేలు? ఏది మేలు? మన వాక్యం ఈ రోజున ఏది మేలు? ఆయన కృప కలిగి ఉండుట, ఆయనను కలిగి ఉండుట, ఆయనతో ఉండుట. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా జడమెత్తి నీ కీర్తిని చాటెదా, నజరేయుడా యేసయ్యా. ఒక ధనవంతుడు పరిసయుడు, ఓ పరిసయుడు అయినటువంటి ధనవంతుడు ప్లస్ ఒక సుంకరి గురించిన ప్రార్థన మనకు తెలుసు. రిఫరెన్స్లు ఇప్పుడు చెప్పే టైం లేదు, కానీ చిన్నగా దాన్ని ఒకసారి అట్లాగా అవుట్లైన్ కొట్టుకుంటూ వద్దాం. ఏమంటున్నాడు ఈయన? ఏమన్నాడు? బయటికి కూడా అనలేదు సారు, మనసులో అనుకున్నాడు. ఎవరిని చూసి అనుకున్నాడు? సుంకరి, పక్కన సుంకరి, ప్రార్థన చేస్తున్న సుంకరి కిందికి తలకాయ వేసి పైకి తలెత్తలేక, ఎందుకంటే పైన నువ్వు ఉన్నావు తండ్రి, నీ వైపు నేను చూడలేను అని పలుకుతూ గుండెలు బాదుకొని, కిందికి తలకాయ వేసి గుండెలు బాదుకొని ఏడుస్తున్న వాడి ప్రార్థన అంగీకరించబడింది. మరి యువతల సీనియర్, అన్నిటిలో 10% వారానికి ఎన్నోసార్లు ఉపవాసము, ప్రార్థనలు, స్టఫ్ ఉంది అక్కడ. హలో, వాక్యము చేత నింపబడి ఉన్నాడు. కానీ ఆయన క్రియలు దేవునికి నచ్చలేదు, ఆలోచనే నచ్చలేదు. అవతల ధనవంతుడు అనుకున్నాడు, అవతల మోతుబారి రైతు అనుకున్నాడు, నచ్చలేదు ఆయన ఆలోచన. నెబుకద్నెజరు రాజు అనుకున్నాడు, ఈ కనపడుతున్నటువంటి ఈ సామ్రాజ్యం అంతా కూడా నా మహిమ వలనే కదా, నా సామ్రాజ్యము కదా, ఇది మేము గడించినటువంటి కీర్తి ప్రతిష్ట కదా అనుకున్నాడు. మనుష్యుల మీద, ప్రపంచముల మీద, రాజ్యముల మీద, చక్రవర్తుల మీద ఆధిపత్యం చేసేటువంటి ఒక అతీతమైనటువంటి శక్తి ఒకటి ఉన్నదన్న సంగతి మరచి మాట్లాడుతున్నాడు, మరచి ఆలోచన చేశాడు. ఈ ఘనత, ఈ మహిమ, ఈ ప్రభావము, ఇదంతా కూడా ఈ రాజ్య వైభవం అంతా కూడా మా యొక్క తెలివితేటలు, మా యొక్క అది అనుకున్నాడు. నెబుకద్నెజరు
వచ్చేసింది స్వరం. వెంటనే దర్శనాలు, వెంటనే కలలు. కదా 7 సంవత్సరాలు. చూడండి ఎంతమందిని మీరు తీసుకున్నా సరే. ఇక్కడ ఒక మోతుబరి రైతుని తీసుకున్నాం, అదే పరిస్థితి. నెబుకద్నెజర్ రాజును తీసుకున్నావు, చక్రవర్తిని తీసుకున్నావు, అదే పరిస్థితి. నెమ్మది ఉంది ఎవడికైనా? 7 సంవత్సరాలు గడ్డి మేపించాడు. ఈసారి అయితే ఏకంగా ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడుగుతున్నాడు, నువ్వు సంపాదించిందంతా ఎవరి తగును అన్నాడు. అయిపోయింది. కొంతమందికి ఆయన స్వరము వినిపించుట ఎంత ధన్యతో అనిపిస్తుంది. కానీ ఇలాంటి ధన్యత ఎందుకు రా నాయన? వీడికి స్వరం వినిపించింది. ఎప్పుడు వినిపించింది? సావు పిలుపు అంటారు దాన్ని. హల్లెలూయా. బతికుండగా యేసే రక్షకుడు ఆయన యొద్దకు రండి, నిత్య జీవాన్ని పొందుకోండి. ఇక్కడ కూడా మిమ్మల్ని దరిద్రులుగా, దిక్కుమాలిన వారిగా, చెడిపోయిన వారిగా, తుచ్చులుగా, హీనులుగా, వ్యర్థులుగా ఇక్కడ బతకండి అని చెప్పబడట్లేదు. మీకు సమృద్ధిగా సమస్తమును అనుగ్రహిస్తాడని చెప్పబడుతుంది. కాకపోతే ఇచ్చే ట్రెండ్ వేరు, నువ్వు అనుకున్న పద్ధతిలో రాదా. ఆయన ఇచ్చే స్థితి వేరుగా ఉంటుంది. అది నీ తెలివితో ఏమాత్రం కూడా అభివృద్ధి చెందదు. అభివృద్ధి కాదు. దాన్ని నువ్వు కొంచెం తీసుకొని, కొంచెం ఆయన దగ్గర తీసుకొని, కొంచెం నువ్వు కదుపు కదా అంటే కలపనివ్వడు. ఆయనే చేయాలి. ఆయన ఇస్తే కొంచెం అటు ఇటుగా ఉంటుందేమో అని నువ్వు చెప్పలేవు. నీకు అంత సీన్ లేదు, నాకు అంత సీన్, ప్రపంచానికి అంత సీన్ లేదు. ఏంటి? ఆయన ఇస్తే కొంచెం మనకు అంత సాటిస్ఫాక్షన్, అంత సాటిస్ఫై, అంత సఫిషియెంట్గా ఉండదేమో అని అనుకుంటున్నావా? అరే నాయన 3 రోజులు ఎత్తుకున్నారు నిధి నిక్షేపాలని. 3 రోజులు ఎత్తుకున్నా ఇంకా వదిలేశారు. 3 రోజులు ఎత్తుకున్నారు అంటే ఇంకా వాళ్ళ జీవితానికి సరిపడా కాదు అది. 3 రోజులు 24 గంటలు 72 గంటలు ఎత్తుకున్నారు. ఇళ్లలో తెచ్చి దాచుకున్నారు. ధన సమృద్ధి, వజ్ర వైడూర్యాలు, మరకత మాణిక్యాలు. ఒక మనిషికి ఎంత కావాలి జీవితానికి? ఇచ్చాడా లేదా? మరి ఆయన ఇస్తే, ఆయన చేస్తే కొంచెం అటు ఇటుగా ఉంటుందేమో కాబట్టి కొంచెం ఆయన ఇస్తే కొంచెం నేను నా తెలివి. నీది కలపకు, అవసరం లేదు. నీది అవసరం లేదు. నీ క్యాలిక్యులేషన్స్ నీ వ్యాలెట్తో చేస్తావు, కానీ ఆయన వ్యాలెట్తో నువ్వు క్యాలిక్యులేషన్ చేయి. వ్యాలెట్ అంటే అర్థమైందా? పర్సు. నీ పర్సులో ఉన్న బడ్జెట్తో మనం లెక్కలేసుకుంటాం. ఇది ఇలాగా, దీనికింత, ఆఖరికి మళ్ళీ తేలేదు అప్పే. ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్. కానీ మన లెక్కలు దేంతో వేయాలి అంటే ఆయన వ్యాలెట్తో వేయాలి. ఆయన సకల సమృద్ధి సర్వకృపానిధివి. పొదుగులు కింద పెట్టకు, దాన్ని పట్టుకొని కూర్చో అట్లాగే, లేకపోతే సీటు గీటు ఏదైనా సెట్ చేసుకో, టైమింగ్ అవుట్ అవుతుంది. సంపదలగనివి సర్వకృపానిధివి. సంపదలగనివి సామెతల గ్రంథము 16:8 మనం చూసిన మాట, అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే మనుష్యుడు, జనరల్గా మీరు ఆలోచన చేయండి, మీకు చాలా అనుభవం ఉంది నాకంటే ఎక్కువ, మీరే ఈ విషయంలో తీర్పరులు అయి ఉన్నారు. ఏ విషయం అంటే, మనిషి అన్యాయము చేత సంపాదించకుండా ఏదైనా చేయగలడా? ఎవడు చక్కగా ఉన్నాడులే అని క్రైస్తవులు కూడా కవర్ చేసుకొని అన్యాయం చేస్తున్నారు. అన్యుడు కూడా అలాగే చేస్తున్నాడు. ఏం తేడా ఉంది? పెద్దగా ఏమీ లేదు తేడా. ఇక్కడ భయము ఉన్నట్టుగా నటిస్తున్నావు, అక్కడ ఏ భయం లేదు, అంతే తేడా. వాళ్ళకు క్యాలిక్యులేషన్ ఉంది.
వాడు 1000 కొట్టాడంటే 100 ఎవరికో దానం చేస్తాడు. అది వాళ్ళ క్యాలిక్యులేషన్. పుణ్యం అందరూ కలిసి వస్తుంది, ఆ పాపం కొట్టుకొని పోతుంది అన్న లెక్క ఉంది. అలాగే నువ్వు కూడా ప్రభు సన్నిధిలో అన్యాయం చేసి సంపాదించిన ఆ సిరిలో నుంచి కొద్దిగా తీసుకొచ్చి ఆయన దగ్గరికి వేస్తే భ్రష్టుడవైతావు. తేడా ఏంటంటే నాశనమే, అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే అర్పణ పవిత్రమైనదై ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. నీ అర్పణ పవిత్రమైనదై ఉండాలి. ఇక్కడ ఆయన హృదయం అపవిత్రంగా ఉంది, పరిచయం ఉంది, కాబట్టి ఆయన ప్రార్థన అనే అర్పణ అంగీకరించబడలేదు. అర్థమైందా? మీరు ఆమెను కానీ హల్లెలూయా కానీ ఏం చెప్పట్లేదు. ఆయన హృదయం సరిగా లేదు కాబట్టి ఆయన ప్రార్థన అంగీకరించబడలేదు. హృదయ పరిశీలకుడు ఆయన. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు. అబాబాబాబా, ఎంత మంచి మాట కదా. హృదయం శుద్ధిగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత నెమ్మది ఆటంతరం అదే వస్తుంది. హల్లెలూయా. ఆయన ఉంటే నెమ్మది. ఆమేన్. ఆయన ఉంటేనే నెమ్మది. ఆయన ఉంటే నెమ్మది కాదు, ఆయన ఉంటేనే. హల్లెలూయా. పదానికి చాలా వ్యత్యాసం ఉందండోయ్. మీరు అట్లా తేలిగ్గా భావించడానికి అన్యథా ప్రయత్నం చేయవద్దు. ఏందది? ఆయన ఉంటేనే యత్వన దీర్ఘం, లేకపోతే కాదు. ఆయనే ఉండాలి, ఆయనే రావాలి, ఆయనే చేయాలి, ఆయనే సమస్తము చేయాలి. అప్పుడే నీ ప్రయాస గాలికే ప్రయాసపడ్డట్టు ఉండదు. అప్పుడే నీ శ్రమలాగా ఉండదు, నీకు సుఖంగా ఉంటుంది. నీ నీకు ఇబ్బందిలాగా ఉండదు, ఆనందంగా మార్చబడుతుంది. ఆ ముళ్ళ బాట కూడా పూల బాటగా మార్చబడుతుంది. ఆయన ఉంటే. కీర్తనల గ్రంథము 37:16 చూసి మనం ముగించుకుందాం. సమయం అయిపోయింది కాబట్టి చిన్న క్లుప్త ప్రసంగముగా దీన్ని మలచడం జరిగింది. చాలా మటుకు మినిమైజ్ చేశాను. బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే శ్రేష్టము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూడు ఎంత అద్భుతమైన మాట చేత మనల్ని ఉద్దేశించి ఉన్నాడు. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను. ఎందుకు కొంచెమైంది? నాకు కొంచెం ఉంది అయినను అనే దాని అర్థం. నీతిమంతునికి ఇక్కడ చూడండి, వాక్య ప్రేమికులారా ఇటు చూడండి. నీతిమంతునికి కలిగినది ఎందుకు కొంచెమైందా? ఎందుకు కొంచెం అంటున్నావు? ఎందుకు అది కొంచెంగా ఉంది? అది నీతిగా సంపాదిస్తున్నాడు. ఎవరికి కొంచెంగా కనపడుతుందంటే సొసైటీకి, లోకానికి, మనకు, ఈ మర్త్యపు కండ్లకు అది కొంచెముగా కనపడుతుంది. కానీ దేవుడు దాన్ని ఎలాగూ సంబోధిస్తున్నాడంటే శ్రేష్టము అన్నాడు. తర్వాత అంటాడు, భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే. సమృద్ధి అంటే వేరేవన్నీ తీసుకుంటారేమో మీరని ఆయన్నే ఆ పదాన్ని కూర్చాడు. చూసారా? ధన మాల్ సౌండ్ పార్టీ, చాలా సౌండ్ పార్టీ. కంటే మరి ఈ శ్రేష్టము కావాలా? ఈ నెమ్మది కావాలా? ఈ నెమ్మది కావాలా? ఈ కొంచెమే కావాలా? ఈ కొంచెము శ్రేష్టమవుట కావాలా? మరి ఏది కావాలి? ఆయనతో కలిగి ఉండి, నీతిమంతునిగా మనము ఉండి, మనకు కలిగినది కొంచెమే అని మనకు అనిపించినప్పటికీ ఆ కొంచెమే విస్తారమైన ధన సమృద్ధి కంటే శ్రేష్టమైందన్నాడు. ఎందుకంటే అక్కడ చాలా మటుకు అనుభవ సత్యం ఏంటంటే, నీ దగ్గర చాలా ఉంది, మీ ముఖాలు ఎప్పుడు అలా కనపడవు, కానీ మీరు మాకు ఇయ్యరు. అంటే మీకు ఇచ్చేంత మాకు ఇంకా లేదు. మాకు దేవుడు బాగానే ఇచ్చాడు, మాకు సమృద్ధిగానే ఉంది. అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు? మెయింటైన్ చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఇలాంటి మాటలు మాట్లాడద్దామా మీరు ఊకే పొద్దాకా? మేమేదో ఆ సీక్రెట్ ఏదో మాకు చెప్తారని వస్తే, ఎస్ మేము ఎప్పుడు కూడా సీక్రెట్లు ఏమి ఉండవు మా దగ్గర. అంత బాహటంగానే ఎప్పుడు పొద్దుకుని మేము అదే పని చేస్తుంటాం. ఆయన చేసిందే చెబుతుంటాం, అదే ప్రకటిస్తుంటాం. కాబట్టి మాకు సమృద్ధి. మా దేవుడు అంటున్నాడు, ఏనాటి కీడు ఆనాటికి చాలును. అది నీకు కీడని ఎట్లంటావమ్మా? అయిపోతే కూడా అయిపోయిందని చెప్పము, నిండుకుంది అని చెప్తాం మేము. నువ్వు నిండుకుందనే చెప్తావు, మేము ఎండుతుందని ఆయనకి చెప్తాం.
హల్లెలూయా, హల్లెలూయా. నీ చెప్పే విధానం వేరు, మేం చెప్పే విధానం వేరు. రేపటి దినాన్న నువ్వు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తావు, మేము డ్రమ్ము కొట్టుకుంటూ పాటలు పాడతాం. హల్లెలూయా. తేడా ఇక్కడ. ఎందుకంటే మూర్ఖులైన ఈ తరము వారికి మూర్ఖులు అంటావు. మూర్ఖులైన ఈ తరము వారికి నిన్ను అనలేదు కదా, నువ్వు ఈ తరంలో లేవు కదా, నువ్వు పైనుంచి టప్కాయించినావు. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు కలిగింది కొంచెమైనా, ఇంకోటి చెప్పనా, అది అలాగే ఉంటుంది, నీ అవసరాలన్నీ తీరుతూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి శ్రేష్టం అది. కాకపోతే అది శ్రేష్టమైంది కనుక అవ్వకపోతే ఏమవుతుందంటే చిల్లు సంచి అవుతుంది. ఎంత సంపాదించినా చిల్లు సంచి అవుతుంది. ఎప్పుడు అది సమృద్ధిని సంతరించుకుంటుంది అంటే ఆయన కృప ఉంటే సంతరించుకుంటుంది, ఆయన సహాయం ఉంటే సంతరించుకుంటుంది, ఆయన మనతో ఉంటే సంతరించుకుంటుంది. ఆయన చెప్పింది మనం చేయడానికి ప్రయత్నం చేస్తే, అట్టి నిబద్ధత కలిగి కనుక మనం బతికితే యేసు రక్తమే జయం, మన్ను బంగారం అవుతుంది. ఈ మాటను కట్ చేసి మన్నును బంగారం చేస్తానని ట్రోల్ చేయదు నాయన. అతడు చేయునదంతయు సఫలమవుతుందని కీర్తన గ్రంథములు, మా బైబిల్లో కీర్తన గ్రంథములో 1వ కీర్తనలో రాయించి పెట్టాడు. ఒక చరణంలో ఉంటుంది, అతడు చేయునదంతయు సఫలమగును అని. సఫలమగును అనే దాని అర్థము, నీ ఇల్లు బంగారం కానంటే ఎవడికి చూపిస్తావు నువ్వు చెప్పు? ఎవరి ఇల్లు బంగారం ఉంది అన్న ప్రతి ఒక్కరి ఇల్లు బంగారం అవుతుందా? ఎస్, మాదవుతుంది రేపటి దినాన. మేము బంగారు వీధులలో నడుస్తాంరా నాయన. ఇప్పుడు నువ్వు ముక్కులకు చెవులకు తగిలించుకొని ఈ నుంచి ఇటు దాకా వేసుకుని నువ్వు ముఖమే కనబడతలేదు ఒక్కొక్కసారి, యేసు రక్తం ఇచ్చి. కానీ మేము తొక్కుకుంటూ నడిచే రోజు ఒకటి ఉంది. ఎస్, ఇప్పుడు మాకు కలిగింది కొంచెమైనా అది సమృద్ధి. ఎందుకంటే మా సమృద్ధిని మాకు ఇచ్చేవాడు మా వెనకాలన్నాడు, మాలో ఉన్నాడు, మాతో ఉన్నాడు. ఆయన్ని శ్రమ అయినా, బాధ అయినా, కష్టమైన, హింస అయినా, ఎట్టిదైనా ఆయన్ని మేము విడిచిపెట్టము. ఎందుకంటే ఆయన లేకపోతే ఊపిరి తీయడం కూడా కష్టమైపోతుంది. మాకు ఎడిక్ట్ అయిపోయాం మేము. హల్లెలూయా. నీ ఎడిక్షన్ ఏది? నజరేయుడైన క్రీస్తు నాథుడై ఉండాలి. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఏది మేలు, ఏది శ్రేష్టం? ఆయనను కలిగి ఉండుట శ్రేష్టం. ఆయనతో నడుచుట, ఆయనతో జీవించుట, ఆయన చెప్పింది చేయుట, ఆయన విధి చొప్పున మనం ఆయనను కొలుచుట శ్రేష్టము. అది కలిగి ఉంటే సమస్తము మనకు నెమ్మది, నింపుదల, శ్రేష్టము మనకు అనుగ్రహించబడుతుంది. అలానే అందరు కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ఆయన మన మధ్య ఉన్నారు గనుక ఎంత చక్కటి మాటల చేత ఆయన మనల్తో మాట్లాడి మనల్ని తృప్తిపరిచిన దేవుడు. నిజమైన తృప్తి ఆయన దగ్గర నుండే మనం కలుగుతామండి. ఆయన దగ్గర నుండే మనం పొందుకోగలుగుతాం. నిజంగా ఆయనని ప్రేమించే వారికి, ఆయన పిలువబడిన వారికి ఆయన ఏది చేసినా మేలు కలుగటకై చేసే దేవుడు. పరిశుద్ధ దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. శ్రమ గాలికై ప్రయాసముగా మనం అనుకుంటాం, కానీ ఆరాట పడిపోతూ ఉంటాం. కానీ నెమ్మదైన మనస్సు కలిగిన ఆ స్థితి ఉండటం ఎంతో అదృష్టం కదా. సంపాదించడం గొప్ప కాదు, కానీ సంతోషకరమైన జీవితం ఉండడం గొప్ప. ఆ సంతోషకరమైన జీవితం, ఆ నెమ్మదికరమైన జీవితాన్ని ఇచ్చేది ఆ నజరేయుడైన యేసు మాత్రమే. ఆయన దగ్గర మాత్రమే మనకు ఆ నెమ్మది కలుగుతుంది. దేవుని గొప్ప మాటలు మనల్ని ఎంతో తృప్తిపరిచే మాటలు కదండి. ఈ లోక మాటలు మనల్ని రెచ్చగొడతాయే తప్ప మనల్ని సంతోషపెట్టవు. మన హృదయానికి సంతోషం రావాలి అని అంటే నిజంగా ఆయన చల్లనైన మాటలు, ఆయన ప్రేమ కలిగిన మాటలు, గొప్ప దేవుని సన్నిధిలో ఎంతో అదృష్టమైన స్థితిలో మనం ఉన్నాం. ఈ చక్కటి మాటలు మనకి బయట దొరకవు. ఆయన సన్నిధిలో దొరికిన ఈ ప్రతి మాటను మన మనసులోనికి తీసుకొని దేవుని చిత్తమైతే మరలా వచ్చే వారము వరకు కూడా ఇవే మాటలతో మనం నెమరు వేసుకుంటూ, అయ్యా నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా, సంతోషము సమాధానము మీ దగ్గరే మాకు దొరుకుతుంది తండ్రి.
అన్యాయముగా అధికముగా సంపాదించుట కంటే మా దగ్గర న్యాయముగా కొంచెము సంపాదించిన అదే శ్రేష్టమని చెప్పారు. అయ్యా, అది ధనము మాత్రమే కాదు కానీ నాయనా, మా వ్యక్తిత్వము, మా మాటలు, మా ప్రవర్తన సమస్తము కూడా కొద్దిగా మేమున్నా కూడా అది శ్రేష్టమైనదిగా మీరు ఎంచారు. మేము నీతిగా ఉండిన ఎడల ప్రభా, మీకే స్తోత్రములు ప్రభా. ఒక్క నిమిషము నాయన మీ సన్నిధిలో మేము ఉండగా మా మొర మీరు ఆలకించమని వేడుకుంటున్నామంటూ ఒక్క నిమిషం ఆయన సన్నిధిలో మనం ఆయన అడుగుదాం. లేచినట్టయితే హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులతో మనం ఇంటికి వెళ్దామండి. మనమందరం కూడా దేవా, ఏది మేలు కాదు మా జీవితంలో మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి స్తోత్రమయ్యా. పాటలలో, ఆరాధనలో, వాక్యంలో నేను ఎంతో తోడుగా ఉండి మీ ఆత్మ ద్వారా మమ్మల్ని దర్శించినందుకు, మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఈ చివరి ఆరాధనలో కూడా నేను మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే మాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీడు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు
చేతుల ఆకాశం వైపు ప్రతి ఒక్కరము తండ్రి మీకే వందనాలయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే మాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. అవునయ్యా, మేలు కొరకే సమస్తాన్ని జరిగిస్తున్న దేవా మీకే వందనాలయ్యా. తనే మీకే వందనాలయ్యా. తని మాకు మేలుగా ఏదైనా ఉందంటే అది మీరే అయ్యా. అయ్యా మీ కృప మాత్రమే ప్రభా. తండ్రి మీకే వందనాలు ప్రభా. ఉదయకాల సమయం నుంచి ప్రభా ఎంత చక్కగా మాతో మీరు మాట్లాడినందుకు మీకు మాత్రమే మహిమ తండ్రి. మీకు మాత్రమే ప్రభా హృదయపూర్వకమైన వందనాలు ప్రభా. సజీవుడమైన దేవా మీకు వందనాలు తండ్రి. మీరు మాత్రమే నమ్మదగిన దేవుడు, మీరు మాత్రమే గొప్ప దేవుడయ్యా. అయ్యా మేము మీకు సాటి ఎవరు లేరు ప్రభా. మీకే వందనాలు ప్రభా. ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే అది కేవలం మీ యొక్క మహోన్నతమైన కృప తప్ప వేరేది ఏమీ లేదయ్యా. మీకే స్తుతులు, మీకే స్తోత్రాలని ప్రతి ఒక్కరము దేవుని మహింపరుదాం. దేవా మీ కృపకే స్తోత్రము అయ్యా, మీ కృపకే వందనాలయ్యా. అయ్యా మీ శక్తికే స్తోత్రాలయ్యా. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు మాకు మీరు తోడుగా వెన్నంటి ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మాకున్నటువంటి ప్రతి ప్రార్థన అవసరతలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఇన్ని రోజుల నుంచోనైనా అయ్యా మేము 2 నెలల నుంచి మేము ప్రార్థిస్తున్నామో మాకు అయ్యా ఏవైతే ఉన్నాయో ప్రభా అవన్నిటినీ కూడా యేసు నామంలో మీరు జరిగించుదురు గాక ప్రభువా. మీరే జరిగించండి అయ్యా. మేము మిమ్మల్ని నమ్ముకొని అయ్యా ఆశతో ఎదురు చూస్తున్నాం ప్రభా. మీరే సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభా. మీరు సహాయము చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడయ్యా. సహాయము చేయండి అయ్యా తండ్రి. మీకే వందనాలు, మీకే స్తుతులు. ప్రతి ఒక్కరము దేవా ఒక్కసారి నాయన మాకున్న ప్రతి ప్రార్థన అవసరం మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని ప్రతి ఒక్కరం ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయో ప్రతి ఒక్కరు మరి ఒకసారి చివరిసారిగా మనం ఇంటికి వెళ్ళే ముందు దేవా ఒక్కసారి నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను ప్రభా, ఒక్కసారి నాకు సహాయం చేయండి అని హృదయపూర్వకంగా దేవునికి అడుగుదాము. దేవా మీకే వందనాలయ్యా. సజీవుడమైన దేవా మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు కృతజ్ఞతలు యేసు నామములో కలుగును గాక. ప్రతి ప్రార్థన అవసరం మీరు నెరవేర్చబోతున్నందుకు స్తోత్రమయ్యా. అయ్యా మీ సాక్షులుగా మేము నిలబెడిపోతున్నందుకు వందనాలు అయ్యా. మేలు కలిగే మీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ అయ్యా మరి ఒకసారి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య దివ్య మనోహర సహవాసం కూడి వచ్చిన మనకును భూలోకంలో సార్వత్రిక సంఘమునకును లైవ్లో పాల్పంపులు పొందబోతున్న చూడబోతున్న ప్రతి ఒక్కరికి సదా తోడయ్యుండి నెమ్మది కలిగిన జీవితము, ఆయనతో బ్రతికే జీవితము, సంతోషభరితమైన ఆనందభరితమైనటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదములను పొందే జీవితముగా మార్చబడుదుముగాక. ఆయనతో బ్రతుకుతూ ఆ రీతిన మార్చబడుదుముగాక. అటు కృప, అటు దీవెన, అటు ఆశీర్వాదము నజరేయుడైన యేసు నామమున కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయము కలుగునుగాక. ఆమేన్.